హరే కృష్ణ. అందరికీ వెల్కమ్ అండి. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 4వ స్కందం 3వ అధ్యాయాన్ని చర్చించబోతున్నాము. ఈ అధ్యాయం వచ్చేసి శివుడికి సతీదేవికి మధ్య జరుగుతున్నటువంటి సంవాదము. అయితే 2 అధ్యాయాలు ఆల్రెడీ 4వ స్కందంలో కంప్లీట్ చేసుకున్నాం. మనం మొదటి అధ్యాయం కనుక చూసినట్లయితే స్వయంభువ మనువు మరియు ఆ తన భార్య అయినటువంటి శతరూప వాళ్ళ యొక్క వంశం గురించి మనము చూస్తూ వచ్చాం. యాక్చువల్గా స్వయంభువ మనువుకి 3 పుత్రికలు, 2 పుత్రులు ఉండడం అనేటువంటిది జరిగింది. ఆ 3 పుత్రికలు ఎవరు అని అంటే అకూతి, ప్రసూతి, దేవహూతి. అకూతి, ప్రసూతి, దేవహూతి. ఇక 2 పుత్రులు కూడా ఉండడం అనేటువంటిది జరిగింది. ఉత్తానపాద, ఆ, ప్రియవ్రత. ఓకే, ప్రియవ్రతుడు. అయితే ఉత్తానపాద గురించి, ప్రియవ్రతుడు గురించి రాబోయే అధ్యాయాల్లో మనం చర్చిస్తాము. యాక్చువల్గా మొదటి అధ్యాయం కనుక మనం చూసినట్లయితే వీళ్ళ యొక్క వంశంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రముఖమైనటువంటి వ్యక్తులందరి పేర్లను కూడా మనకి పరిచయం చేయడం అనేటువంటిది జరిగింది. ముందుగా దేవహూతి గురించి మనం చర్చించాం. దేవహూతి కర్దమమునిని వివాహం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. కర్దమమునికి దేవహూతికి ఒక పుత్రుడు కపిల భగవానుడు, 9 మంది పుత్రికలు జన్మించడము అనేటువంటిది జరిగింది. కపిల భగవానుడు గురించి మనం 3వ స్కందంలో డీటెయిల్గా చదివాం. కపిల భగవానుడు ఏ విధంగా భగవంతుడే స్వయంగా దేవహూతి కర్దమమునికి పుత్రుడుగా అవతరించడము అనేటువంటిది మనం చూసాం. ఇకపోతే అకూతి అకూతి అనేటువంటి కూతురు రుచిని వివాహం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. అకూతికి రుచికి కలిగినటువంటి పుత్రులు ఒకళ్ళు యజ్ఞ, దక్షిణ. యజ్ఞ, దక్షిణకి తుషితులు అనేటువంటి వాళ్ళు జన్మించడం జరిగింది. ఈ తుషితులే దేవతలు తరువాత. ఓకే, ఇదే వంశంలో అత్రి, అనసూయ కూడా జన్మించడం అనేటువంటిది జరిగింది. ఇదే వంశంలో ఉన్నటువంటి అత్రి, అనసూయకి త్రిమూర్తుల యొక్క విస్తారాలైనటువంటి దత్తాత్రేయ, ధూర్వాసుడు, సోముడు జన్మించడం అనేటువంటి జరిగింది. ఓకే, వీళ్ళందరి గురించి కూడా మనకి పరిచయం చేయడం అనేటువంటిది జరిగింది. ఇక రెండవ కూతురు అయినటువంటి ఇంకొక కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె ప్రసూతి. ప్రసూతి వచ్చేసి దక్షుణ్ణి వివాహం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఈ దక్షుడికి 16 మంది పుత్రికలు ఉన్నారు. ఈ 16 మంది పుత్రికల్లో ఒక పుత్రిక నరనారాయణుడికి జన్మనివ్వడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా 15 మంది పుత్రులకి, మిగిలిన 15 మంది పుత్రికలకు కూడా పిల్లలు ఉండడం అనేటువంటిది జరిగింది. కానీ అందులో ఒక్క కూతురు, 16వ కూతురు అయినటువంటి సతీదేవికి పిల్లలు కలగలేదు. అయితే ఇంతమంది వంశవృక్షం మొత్తం చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఒక సతీదేవికి మాత్రం పిల్లలు కలగలేదు అనేటువంటి విషయాన్ని మైత్రేయుడు కొంచెం హైలైట్ చేసి చెప్పారు విదురుడికి. వెంటనే విదురుడికి డౌట్ వచ్చింది. అదేంటి, సతీదేవికి పిల్లలు కలగకపోవడం ఏంటి కారణం? అందరికీ ఉన్నారు కదా, వంశవృక్షం మొత్తం చెప్తున్నారు కదా, మరి సతీదేవికి కూడా ఎందుకు పిల్లలు కలగలేదు అనేటువంటిది అక్కడ విదురుడికి వచ్చినటువంటి ప్రశ్న. అందుకనే ఇక వంశవృక్షం చెప్తూ మధ్యలో ఎందుకు సతీదేవికి పిల్లలు కలగలేదు అనేటువంటి విషయాన్ని చెప్పడం స్టార్ట్ చేసేశారు మైత్రేయుడు. సతీదేవి దక్షుడు యొక్క పుత్రిక. ఈమె శివుణ్ణి వివాహం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. కానీ దక్షుడికి ఈ వివాహం పట్ల ఎలాంటి ఇష్టము లేదు. అయినా సరే సతీదేవి ఇష్టం కోసం శివుడికి ఇచ్చి వివాహం చేయడం అనేటువంటిది జరిగింది. అయితే దక్షుడు ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టారు. ఒక యజ్ఞాన్ని తలపెట్టినప్పుడు ఈ యజ్ఞము ఒక 1000 సంవత్సరాల పాటు జరిగేటువంటి యజ్ఞం. ఈ యజ్ఞంలో అనేక మంది దేవతలు, సమస్త సృష్టిలో ఉన్నటువంటి దేవతలందరినీ ఆహ్వానించడం అనేటువంటి జరిగింది. అందులో పరమశివుడు కూడా ఆహ్వానింపబడ్డాడు. ఇదంతా కూడా మనకి 2వ అధ్యాయంలో వస్తుంది. పరమశివుడు కూడా ఆహ్వానింపబడ్డాడు. అయితే ఒక్కసారి యజ్ఞస్థలిలోకి దక్షుడు ఎంటర్ అవగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ లేచి నిలబడ్డారు. తన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడు లేచి నిలబడ్డారు. ఎందుకంటే దక్షుడి కంటే పెద్దవాడు కాబట్టి, గౌరవనీయుడు కాబట్టి. బ్రహ్మదేవుడు ఏమి లేచి నిలబడలేదు. దక్షుడు మాత్రం వెంటనే బ్రహ్మదేవుడికి నమస్కారం తెలియచేసేసారు. అక్కడ లేచి నిలబడే వాళ్ళందరి వైపు చూస్తే అందులో శివుడు మాత్రం లేచి నిలబడలేదు. మిగిలిన వాళ్ళందరూ లేచి నిలబడ్డారు. ఎందుకంటే యజ్ఞాన్ని యజ్ఞాన్ని చేయించబోయేటువంటి వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి మునులు, ఋషులు, దేవతలు అందరూ కూడా లేచి నిలబడటం అనేటువంటిది జరిగింది. కానీ శివుడు లేవకపోవడంతో దక్షుడికి ఒక్కసారిగా కోపం వస్తుంది.
దక్షుడు తన ఉన్నటువంటి గర్వంతోటి, ఆ కోపంతోటి శివుణ్ణి దూషించటం, శివుణ్ణి శపించటము అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే దక్షుడు శివుణ్ణి శపించాడు, దూషించాడో వెంటనే శివుడి ఫాలోవర్స్, అనుయాయులు అయినటువంటి నంది మరియు ఇతర కొంతమంది వీళ్ళందరూ కూడా దక్షుణ్ణి శపించడం జరిగింది. దక్షుడే కాదు, అక్కడ ఉన్నటువంటి దక్షుడి యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దూషించటం, శపించటం అనేటువంటిది జరిగింది. సో శివుడి మీద మాట పడితే శివుడి భక్తులైనటువంటి వాళ్ళు ఊరుకోరు. అందుకనే అక్కడ అందరికంటే కూడా ఉత్తమమైనటువంటి భక్తుడైనటువంటి నంది అందరినీ కూడా దూషించటం, అందరినీ కూడా శపించటము అనేటువంటిది చేశారు. ఎప్పుడైతే నంది ఇలా చేసేసారో అక్కడ ఉన్నటువంటి దక్షుడి యొక్క అనుయాయుల్లో ఉన్నటువంటి భృగు మహర్షి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రతిశాపం చేయడం, ప్రతిదూషణలు చేయడం అనేటువంటిది చేశారు. యాక్చువల్గా ఇదంతా కూడా ఒక గందరగోళమైనటువంటి వాతావరణం ఏర్పడింది. భగవంతుడి కోసం, భగవంతుడిని ప్రసన్నం చేయడం కోసం తలపెట్టినటువంటి యజ్ఞంలో ఏం జరుగుతుంది? ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవడం, ఒకళ్ళనొకళ్ళు శపించుకోవడం, ప్రతిశాపాలు చేసుకోవడం, ఇవంతా చూస్తుంటే శివుడికి చాలా బాధగా అనిపించింది. శివుడు అక్కడ ఉండలేకపోయాడు. వెంటనే శివుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు, కామ్గా వెళ్ళిపోయారు. ఇది శివుడికి ఎందుకు నచ్చలేదు అంటే పరమ వైష్ణవుడు కాబట్టి, అక్కడ యజ్ఞస్థలిలో భగవంతుని ప్రసన్నం చేసుకోవాలి కాబట్టి ఈ వైష్ణవులు ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవటం, శపించుకోవటం, ప్రతిశాపాలు చేసుకోవడము అనేటువంటిది స్వయంగా భగవంతుడే హర్షించరు కాబట్టి శివుడికి ఆ ప్రదేశంలో ఉండడం ఇష్టం లేక అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇంతవరకు మనము చూడడం అనేటువంటిది జరిగింది 2వ అధ్యాయం వరకు. ఈరోజు మనం 3వ అధ్యాయం చూడబోతున్నాము. శివుడికి మరియు సతీదేవికి మధ్య జరిగినటువంటి సంభాషణని ఈరోజు మనము వినబోతున్నాం. అయితే మొదటి కొన్ని శ్లోకాలు చూస్తే దక్షుడు ఇంకొక యజ్ఞాన్ని స్టార్ట్ చేసినట్లు మనకు అర్థం. మొదటి కొన్ని శ్లోకాల్లో దక్షుడు ఇంకొక యజ్ఞాన్ని స్టార్ట్ చేసేసారు. అయితే ఈ యజ్ఞం స్టార్ట్ చేయడానికంటే ముందు చాలా స్టోరీ జరిగింది. దక్షుడు ఒక ప్రజాపతి మాత్రమే కాదు, ప్రజాపతులు అందరిలోనూ కూడా అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి వాడుగా దక్షుణ్ణి ఎన్నుకోబడ్డారు. మనం మామూలుగా చూస్తే ఇంతగా దూషించినటువంటి వ్యక్తి, శివుణ్ణి దూషించినటువంటి వ్యక్తికి మరి తన పదవికి ప్రమోషన్ ఎలా ఇచ్చేశారు? బ్రహ్మదేవుడు నియమించారు ప్రజాపతిగా దక్షుణ్ణి. ఆ తర్వాత ప్రజాపతులందరికీ కూడా అధ్యక్షుడిగా కూడా నియమించడం అనేటువంటిది జరిగింది. మనకి ఇది ఎలా అంటే, ఒక వ్యక్తి మామూలుగా పురోగమిస్తూ ఉన్నటువంటి సమయంలో అది భక్తిలో కానీ లేకపోతే భౌతికంగా కానీ ఆ వ్యక్తి యొక్క పురోగమనానికి తగినట్లుగా ఆయనకి ఇవ్వాల్సినటువంటి సేవ అనేటువంటిది ఇవ్వాలి. ఆయన చేయాల్సినటువంటి పని, ఆయన భగవంతుడికి చేసేటువంటి సేవ విషయంలో అయినా సరే. ఒక గొప్ప వ్యక్తిని తీసుకొచ్చి, గొప్పగా బోధించగలిగినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయన్ని ఒక చిన్న సేవ చేయండి అని అంటే ఎలా ఉంటుంది? ఆయనకి తగినటువంటి సేవ కాకపోవచ్చు. అంటే భక్తిలో పురోగమించినటువంటి వ్యక్తికి ఈ సేవ నాది, ఈ సేవ నాది కాదు, ఈ సేవ నేను చెయ్యొచ్చు, ఈ సేవ నేను చెయ్యకూడదు అనేటువంటిది ఏమీ ఉండదు. ఆయన చాలా చక్కగా ఇచ్చినటువంటి ప్రతి సేవని కూడా తీసుకుంటారు. కానీ ఒక టెంపుల్ మేనేజ్మెంటే లేదు అనంటే ఒక ఆ సంస్థ యొక్క మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఆ మేనేజ్మెంట్ ఎవరికి ఏ సేవ చేయడానికి అర్హత ఉందో ఆ సేవ చేయడానికి ఆ అర్హతకి తగినట్లుగా పదవులు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళు ఆ పదవిలో ఉండి సేవలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే దక్షుడికి కూడా ఒక పదవిని పెంచేశారు. ఇంతకు ముందు మనం చూస్తే సత్యవ్రతుడు కూడా ఏం చేశాడు? ఇంతకు ముందు సత్యవ్రతుడు ఒకసారి ఆయనకి ఒక చేప పిల్ల దొరికింది కమండలంలో. కమండలంలో దొరికినటువంటి చేప పిల్ల ఆయన కమండలంలో నుంచి నీళ్లు చేతిలోకి తీసుకుంటే ఆ చేతిలోకి వచ్చేసింది చేప పిల్ల. అంటే చేతిలో ఉన్నటువంటి నీళ్లలో సరిపోయింది ఆ చేప పిల్ల. ఎప్పుడైతే ఆ చేప పిల్ల సైజు కొంచెం 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 పెరుగుతూ చేతిలో ఉన్న నీళ్లు సరిపోవట్లేదు, అప్పుడు సత్యవ్రతుడు ఏం చేసేసాడు? వెంటనే దాన్ని తీసుకెళ్లి ఇంకొంచెం పెద్ద పాత్రలో పెట్టి ఆ పాత్రలో వేసేసాడు.
మళ్ళీ పాత్ర కూడా పెరిగిపోయినటువంటి ఆ చేపను తీసుకెళ్ళి ఏం చేసేసాడు, దానికంటే పెద్దదాన్ని చివరికి దాన్ని సముద్రం వరకు తీసుకెళ్ళిపోయాడు. సముద్రంలో కూడా సరిపోయే అంతగా నీళ్లు, అంటే ఆ చేపకి, అంటే ఆ చేప పెరుగుతున్న కొందికి ఆ పెరుగుతున్నటువంటి చేప ఇమిడేటువంటి విధంగా దానికి ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ఒక వ్యక్తి పురోగమిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ పురోగమనానికి తగినట్లుగా ఆ మనిషికి ఎంత అర్హత ఉందో ఆ అర్హతకి తగినటువంటి పదవిని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా దక్షుడికి కూడా ఒక పదవిని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ప్రజాపతులకే అధ్యక్షుడుగా ఇవ్వడము అనేటువంటిది జరిగింది. ప్రజాపతులకి అధ్యక్షుడుగా అయినటువంటి ఈ దక్షుడు మళ్ళీ ఒక యజ్ఞాన్ని చేయడం అనేటువంటిది తలపెట్టడం అనేటువంటిది జరిగింది. అయితే ఈసారి దక్షుడు చేస్తున్నటువంటి ఈ యజ్ఞం ఏదైతే ఉందో ఆ యజ్ఞము ఏమిటి అనంటే బ్రహ్మదేవుడి ఆజ్ఞతోటి ఆయన వాజపేయి అనేటువంటి ఒక యజ్ఞాన్ని స్టార్ట్ చేయడం అనేటువంటి చేశాడు. దక్షుడు వాజపేయి నామక యజ్ఞమును నిర్వహించారు. బ్రహ్మదేవుని సమర్థన లభించియే తీరునని అతడు అమిత విశ్వాసంతో ఉండేది. పిదప అతడు బృహస్పతిమి అనేటువంటి మరి ఒక యజ్ఞాన్ని స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఈ బృహస్పతి అనేటువంటి యజ్ఞాన్ని స్టార్ట్ చేయడానికంటే ముందు వాజపేయి నామక యజ్ఞం స్టార్ట్ చేయడం అనేటువంటిది ఆనవాయితీ. అందుకనే ఇది స్టార్ట్ చేసేసారు. అయితే ఈ యజ్ఞాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఒక విధిగా ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించడము అనేటువంటిది అవసరం. సమస్త సృష్టిలో ఉన్నటువంటి దేవీ దేవతలందరినీ కూడా ఆహ్వానించడం అనేటువంటిది జరిగింది. గొప్ప గొప్ప వాళ్ళు అన్ని లోకాలు, సప్తర్షుల లోకం నుంచి, బ్రహ్మలోకం నుంచి, గంధర్వుల లోకం నుంచి, దేవతల లోకం నుంచి, తర్వాత యక్షుల లోకం నుంచి, భూలోకం నుంచి, అన్ని లోకాల నుంచి కూడా అందరినీ కూడా ఆహ్వానించడం అనేటువంటిది జరిగింది. కానీ శివుణ్ణి, సతీదేవిని ఈసారి ఆహ్వానించలేదు. యాక్చువల్గా చూస్తే ఎందుకు శివుణ్ణి, సతీదేవిని ఆహ్వానించలేదు దక్షుడు? శివుణ్ణి, సతీదేవిని ఆహ్వానించకపోవడానికి కారణము దక్షుడికి శివుడి మీద ఉన్నటువంటి అసూయ, ద్వేషం. శివుడి మీద ఉన్నటువంటి అసూయ, ద్వేషం కారణంగా శివుణ్ణి మరియు సతీదేవిని ఆహ్వానించలేదు. మామూలుగా మనం చూస్తే అసూయ, ద్వేషము అనేటువంటిది ఎంత ప్రమాదకరమైనది అని అంటే, ఇది ఉన్నటువంటి వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమించలేరు, పతనం చెందుతారు. ప్రతి వ్యక్తిలోనూ అసూయ, ద్వేషాలు అనేటువంటివి ఉండకూడదు. ఇది ఒక అంటువ్యాధి లాంటిది. మామూలుగా చూస్తే మనం ఎవరి మీదైనా అసూయ కలిగి ఉన్నాము, లేదంటే ద్వేషాన్ని కలిగి ఉన్నాము అని అంటే, మన అసూయ, ద్వేషం అనేటువంటిది ఆ ఒక్క మనిషితోటి, ఆ ఒక్క వ్యక్తితోటి పరిమితం అయిపోదు. ఆ వ్యక్తి మీద మాత్రమే మనం చూపించము. ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఇతర వ్యక్తులందరి మీద కూడా మనం చూపించడం అనేటువంటిది మొదలు పెడతాం. అంటే కుటుంబం మీద కూడా అసూయ, ద్వేషం, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తి మీద కూడా అసూయ, ద్వేషం అనేటువంటిది మనం చూపించడం అనేటువంటిది మొదలు పెడతాం. ఈ విధంగా ఒక అంటువ్యాధిలాగా ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి అసూయ, ద్వేషాన్ని మిగిలిన అందరి మీద చూపించడము అనేటువంటిది ఇంకా మనం పతనం చెందడానికి కారణమవుతుంది. కాబట్టి ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని అంటే అసూయ, ద్వేషాలకి దూరంగా ఉండాలి. మనలో ఏమైనా కొంచెమైనా అసూయ, ద్వేషం లాంటివి ఉన్నాయి అని అంటే, ఎవరి మీదైనా సరే, అది మన శత్రువు అయినా సరే, ఉన్నాయి అని అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ భావనల్ని తీసి మనల్ని మనం భావ సంస్కారాలు ఏవైతే ఉంటాయి, ఈ భావాలని మనము శుద్ధి చేసుకోవడము అనేటువంటిది చాలా చాలా అవసరం. ఇప్పుడు చూడండి దక్షుడి విషయంలో ఏం జరిగిందో. యాక్చువల్గా అయితే సతీదేవి అమాయకురాలు. సతీదేవి ఏమి చేయలేదు పాపం. సతీదేవికి దక్షుడికి మధ్య ఏమైనా ఉందా? ఏమీ లేదు. పైగా సతీదేవి దక్షుడి యొక్క పుత్రిక, చాలా ప్రియమైనటువంటి పుత్రిక. 16 మంది పుత్రికల్లో చిన్న పుత్రిక కాబట్టి తప్పకుండా సతీదేవి అంటే మిగిలిన అందరి పుత్రికల కంటే కూడా ఎక్కువ ప్రేమ ఉంది. సతీదేవికి కూడా దక్షుడు అంటే చాలా ఇష్టం. మరి అలాంటప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏ సంవాదం జరగలేదు. వీళ్ళిద్దరూ ఎప్పటికీ మనస్పర్ధలు లేవు. ఉన్నటువంటి మనస్పర్ధలల్లో ఎవరెవరికి అని అంటే దక్షుడికి, శివుడికి మాత్రమే. యాక్చువల్గా అయితే శివుడు కూడా నిరపరాధే. శివుడు కూడా దక్షుడిని ఏమి అనలేదు. ఏదైనా అన్నాడు అని అంటే అది దక్షుడే శివుడిని అన్నాడు, కానీ శివుడు కూడా దక్షుడిని ఏమీ అనలేదు. కేవలం ఆయన మౌనంగా ఓపికతోటి దక్షుడు మాట్లాడుతున్నటువంటి మాటలను వినలేక, ఆ సభలో జరుగుతున్నటువంటి మిగిలినటువంటి వైష్ణవులు,
శివభక్తులు ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవడము అనేటువంటిది చూడలేక అక్కడి నుంచి కామ్గా వెళ్ళిపోయారు. ఇది ఒక గొప్ప వైష్ణవుడు ప్రవర్తించేటువంటి విధానం. ఎక్కడైనా సరే ఒక వైష్ణవుడిని ఎవరైనా సరే దూషిస్తుంటే ఆ ప్రదేశంలో మనము వింటూ ఉండకూడదు. ఆ జరుగుతున్నటువంటి సంఘటన ఆపరైనా ఆపాలి, లేదు అనంటే అక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. శివుడు అదే చేసేసాడు. ఆయన ఎంత ఆపినా ఆగేటువంటి పరిస్థితుల్లో ఒకళ్ళొకళ్ళ భావోద్వేగాలు ఎంత ఇదిగా పెరిగిపోయాయంటే ఒకళ్ళనొకళ్ళు ఆపుకునేటువంటి పరిస్థితుల్లో కూడా లేరు వాళ్ళు. అందుకని శివుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ జరిగినటువంటి వృత్తాంతంలో ఎందుకు శివుడు లేవలేదు అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే శివుడి యొక్క ఎలాంటి తప్పిదము అందులో లేదు. కేవలం దక్షుడు మాత్రమే ఎందుకు శివుడు లేవలేదు అనేటువంటి విధానంతో, గర్వంతో, తనకున్నటువంటి పొగరుతోటి, తనకున్నటువంటి పదవి వల్ల కలిగినటువంటి గర్వంతో ఆయన శివుణ్ణి దూషించడం అనేటువంటి చేశాడు దక్షుడు. అయితే ఇప్పుడు దక్షుడికి శివుడితోటి ఉంటే శివుణ్ణి ఆహ్వానించకుండా సతీదేవిని ఆహ్వానించి ఉండొచ్చు. కానీ శివుడి మీద ఉన్నటువంటి అసూయ ద్వేషాలు సతీదేవి మీద కూడా చూపించడం అనేటువంటిది జరిగింది. ఈ అసూయ ద్వేషం యొక్క లక్షణమే ఇలా ఉంటుంది. ఆ కుటుంబ సభ్యుల మీద కూడా చూపించడం అనేటువంటిది జరుగుతుంది. లేదు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి మిత్రుల మీద కూడా చూపించడం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తి మీద కూడా అసూయ ద్వేషాలు చూపించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనము ఇది మన యొక్క పతనానికి కారణమవుతుంది. దక్షుడి యొక్క పతనానికి తనకున్నటువంటి అసూయ ద్వేషాలే కారణం. ఇది తన యొక్క పతనానికి కారణమవుతుంది అన్నమాట. సో ఈ విధంగా దక్షుడు నిర్వహిస్తున్నటువంటి ఈ యజ్ఞంలో బ్రహ్మర్షులు, దేవర్షులు, పితృదేవతలు, దేవతలు వాళ్ళందరితో పాటు వాళ్ళ భార్యలతో సహా ఆభరణాలని అలంకరించుకుని విశ్వం యొక్క పలు ప్రాంతాల నుంచి వచ్చి పాల్గొనడం అనేటువంటిది జరిగింది. ఇది సతీదేవికి తెలిసింది. సతీదేవి చూస్తూ ఉండగా, సతీదేవి అంటే కైలాసం, మన శివుడి యొక్క లోకం ఏదైతే ఉందో ఆ లోకంలో వాళ్ళు ఉన్నటువంటి సమయంలో విమానాల మీద దేవతలు వెళ్తున్నారు, విమానాల మీద సప్తర్షులు వెళ్తున్నారు. పైన విమానాల మీద పోతూ ఉంటే వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు, దక్షుడు గొప్ప యజ్ఞాన్ని తలపెట్టారు, ఆ యజ్ఞానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు అని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ వెళ్ళడం అనేటువంటి దాన్ని సతీదేవి చూడడం అనేటువంటిది జరిగింది. పైగా అక్కడ ఉన్నటువంటి దేవతల యొక్క భార్యలు వీళ్ళందరూ కూడా చక్కగా అలంకరించుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఆభరణాలన్నింటినీ వేసుకొని దక్షుడి యజ్ఞానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది చూసినటువంటి సతీదేవికి తండ్రి నిర్వహిస్తున్నటువంటి యజ్ఞం గురించి తెలుసుకున్నటువంటి సతీదేవికి తనకు కూడా వెళ్ళాలి అనేటువంటి కోరిక కలిగింది. అన్ని దిక్కుల నుంచి అందరూ వెళ్తుంటే నేనెందుకు వెళ్ళకూడదు అనేటువంటిది సతీదేవికి కలిగినటువంటి ఒక భావన. అయితే ఈ భావనతోటి సతీదేవి శివుడి దగ్గరికి వెళ్తుంది. మరి శివుడి పర్మిషన్ తీసుకోకుండా సతీదేవి ఏ విధంగా దక్షుడి దగ్గరికి వెళ్ళిపోతుంది? వెళ్ళిపోవడానికి కుదరదు. మామూలుగా చూస్తే పుట్టింట్లో జరుగుతున్నటువంటి ఒక యజ్ఞం, పుట్టింట్లో జరుగుతున్నటువంటి ఒక శుభకార్యం, పుట్టింట్లో ఒక శుభకార్యం జరుగుతుంటే కూతురికి వెళ్ళాలనిపిస్తుందా? వెళ్ళకపోయినా పర్వాలేదు అనిపిస్తుందా? తప్పకుండా వెళ్ళాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడికి అందరూ వస్తారు, తన చుట్టాలు అందరూ వస్తారు. పైగా తనకి అతి ప్రియమైనటువంటి 15 మంది సిస్టర్స్, సోదరులందరూ కూడా అక్కడికి వస్తారు. సో వాళ్ళ భర్తలతోటి, వాళ్ళ పిల్లలతోటి అందరూ వస్తారు అక్కడికి. సో అదొక పండగ వాతావరణం లాగా ఉంటుంది. అలాంటి వాతావరణంలో సతీదేవి ఒక్కతే మిస్సింగ్. సతీదేవి ఒక్కతే మిస్సింగ్ అంటే మరి ఆమెకి ఎంత బాధగా ఉంటుంది సతీదేవికి. అయితే ఇక్కడ కేవలం ఎమోషనల్ గా మాత్రమే ఆలోచిస్తుంది. లాజిక్ అనేటువంటిది పక్కన పెట్టేసింది సతీదేవి. ఒక సామాన్యమైనటువంటి ఒక స్త్రీ ఏ విధంగా తన ఆలోచనలు ఉంటాయో అదే విధంగా సతీదేవి కూడా ఆలోచిస్తుంది. యాక్చువల్గా అయితే సతీదేవి శివుడి యొక్క భార్య, చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె. కానీ ఇలాంటి ఒక పరిస్థితుల్లో లాజిక్ అనేటువంటిది మిస్ అయిపోయి కేవలం ఎమోషనల్ గా భావోద్వేగాలకి లోనై మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అందుకని భావోద్వేగాలకి లోనైనప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఓకే, లాజిక్ లేకుండా నిర్ణయాలు తీసుకోకూడదు. అందుకనే అలాంటి సమయంలో మనము వేచి ఉండాలి.
అందుకనే సతీదేవి చేసినటువంటి ఏదైతే ఉందో ఇది ఆమెకి రాబోయేటువంటి సమయంలో ఆమెకి చాలా అది ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని ఏర్పాటు చేయబోతుంది. వెంటనే సతీదేవి ఏం చేశారు? శివుడి దగ్గరికి వెళ్ళారు. శివుడి దగ్గరికి వెళ్ళిపోయి శివుడితోటి మాట్లాడుతున్నారు. శివుడితో మాట్లాడుతూ తన భర్తను ఉద్దేశించి పిలిచారు. మీ మామగారు ఇప్పుడు గొప్ప యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. ఆయనతోటి అందరు దేవతలు కూడా ఆహ్వానితులయ్యారు. అందుకనే దేవతలందరూ కూడా అక్కడికి వెళ్తున్నారు. మీకు ఇష్టమైతే మనం కూడా వెళ్దాం. ఇది సతీదేవి చేసినటువంటి ప్రపోజల్. ఓకే, సతీదేవి శివుడి దగ్గరికి వెళ్ళి ప్రపోజల్ పెట్టారు. యాక్చువల్గా అయితే ఆహ్వానం లేదు. ఆహ్వానం లేకుండా మరి ఎలా వెళ్తావు అని శివుడు అంటాడేమో. అందుకనే సతీదేవి లేదు లేదు, బంధువులను చూడగోరి నా సోదరీగణము అంటే కొంచెం ఆబ్లిగేషన్ అనమాట. అంటే ఆమె చెప్పబోయేటువంటి కొన్ని కారణాలని విన్న తర్వాత శివుడు ఆహ్వానం లేకపోతే లేకపోయింది వెళ్దాం పద అనేటువంటి పరిస్థితిని సృష్టించే విధంగా సతీదేవి ఆమె తన భర్తకి చెప్తుందన్నమాట. ఇంతమంది దేవతలు వెళ్ళడమే కాదు, నా సోదరీగణం కూడా వాళ్ళ భర్తలతో కలిసి మహాయజ్ఞం ఏదైతే దక్షుడు చేస్తున్నాడో అక్కడికి వచ్చి ఉంటారు వాళ్ళు కూడా. నేను కూడా నా తండ్రి ఇచ్చినటువంటి ఆభరణాలని అలంకరించుకొని, ఓకే, నా తండ్రి ఇచ్చినటువంటి ఆభరణాలని నేను కూడా అలంకరించుకొని ఆ యజ్ఞంలో పాల్గొనడానికి నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను. కాబట్టి అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం చూడండి. సతీదేవి యజ్ఞానికి వెళ్ళాలి అని అనుకుంటుంది, కానీ శివుణ్ణి వదిలేసి వెళ్ళాలి అని అనుకోవట్లా. శివుణ్ణి తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటుంది. అందుకనే మొదటిగా ప్రపోజల్లో మీకు కూడా ఇష్టమైతే మనం కలిసి వెళ్దాము అని అంటుంది. రెండవది ఇంకోటి చూడండి, పుట్టింట్లో జరుగుతున్నటువంటి ఒక మహాయజ్ఞం ఏదైతే ఉందో అక్కడికి మిగిలినటువంటి సోదరులందరూ వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా చక్కగా తండ్రి ఇచ్చినటువంటి ఆభరణాలను పెట్టుకుని ఉంటారు కాబట్టి తప్పకుండా పార్వతీదేవికి కూడా వివాహం సమయంలో తండ్రి కొన్ని ఆభరణాలని కట్నంగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే మనం ఇప్పుడు వరకట్నము అనేటువంటిది ఒక క్రైమ్ లాగా మనం ఇప్పుడు చూస్తున్నాం. కానీ వైదిక సంస్కృతి ప్రకారంగా వరకట్నం ఇవ్వడం అనేటువంటిది ఆనవాయితీ. ఇప్పుడు మనం కట్నం ఇస్తున్నాం అనుకోండి, మనం ఏమంటాము, మేము ఇన్ని లక్షలు మేము కట్నం ఇస్తున్నాం, మా అమ్మాయికి ఇన్ని లక్షలు పెట్టి మేము ఆభరణాలు చేపించేస్తాము, మీరు కూడా ఏమైనా ఆభరణాలు చేయించండి మా అమ్మాయికి అని అడుగుతాం మనం కదా. సో పెళ్లి కొడుకు సైడ్ నుంచి కూడా ఆభరణాలు చేయమని మనం చెప్తాం. యాక్చువల్గా అయితే ఈ కట్నము అనేటువంటిది పెళ్లి కూతురు తరపు నుంచి వాళ్ళు శక్తి సామర్థ్యాల కొలది ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వాలి. ఎంత ఇవ్వగలిగినా కానీ ఇవ్వకుండా ఉండకూడదు. ఇది వైదిక సంస్కృతి. ఓకే, అంటే తనకు ఉన్నా కానీ ఇవ్వకుండా ఉండకూడదు తన కూతురికి కట్నం రూపంలో. ఇక భర్త వైపు నుంచి ఏనంటే భర్త ఎంత ఇవ్వగలిగితే భర్త కూడా అంటే భర్త తరపున అంటే అత్త మామలు కూడా ఈ పెళ్లి కూతురికి నగల రూపంలో ఏదైనా ఇవ్వచ్చు. అంటే ఇది వైదిక సంస్కృతి, ఇలానే జరుగుతూ ఉంది. అదే పద్ధతి ఇప్పటికీ కూడా ఫాలో అవుతున్నాం. కొంత మోడర్న్ జనరేషన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొంత అది తగ్గిపోయింది. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే సతీదేవి ఏమంటుంది అంటే, నా తండ్రి నాకు ఇచ్చినటువంటి ఆభరణాలను పెట్టుకొని నేను తండ్రి చేస్తున్నటువంటి యజ్ఞానికి పుట్టింటికి వెళ్తాను అనేటువంటిది సతీదేవి యొక్క ప్రపోజల్. అయితే శివుడు ఏం ఆభరణాలు ఇవ్వలేదా? శివుడు ఇచ్చిన ఆభరణాలు నేను వేసుకుంటాను ఎందుకు అనలేదు? ఎందుకంటే శివుడు ఏ ఆభరణమే ఇవ్వలేదు సతీదేవికి. శివుడి దగ్గర ఏమి లేదు. యాక్చువల్గా శివుడు చాలా భోలాశంకరుడు. ఆయన దగ్గర ఏది ఉన్నా కానీ అందరికీ దానం చేసేస్తాడు. శివుడు ఏది తన దగ్గర ఉంచుకోడు, అన్నీ దానం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అన్ని తనకున్న ప్రతిదీ కూడా దానం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చివరికి ఎవరో వచ్చి దానం అడిగితే శివుడు తనకున్నటువంటి ఇల్లును కూడా దానం చేసేశారు. అందుకని శివుడికి ఇల్లు ఉండదు. ఇప్పుడు మనం ఎక్కడ చూస్తాం కానీ శివుడికి ఇల్లు ఉండదు. పర్వతాల మీదనే ఉంటారు, ఆ హిమాలయాల్లోనే ఉండిపోతారు. ఓకే, ఆ కైలాసగిరి మీద ఉంటారు. కాబట్టి
శివుడికి దగ్గర ఏమీ లేదు కాబట్టి శివుడు ఆ యొక్క బంగారం ఏదైతే ఉందో ఆ బంగారం ఇవ్వడానికి ఆయన దగ్గర ఏమీ లేదు కాబట్టి ఆయన ఏమి ఇవ్వలేదు. అందుకనే ఇక్కడ సతీదేవి నా నగలని నేను అంటే తన తండ్రి ఇచ్చినటువంటి నగల్ని నేను అలంకరించుకుని నేను వెళ్తాను అనేటువంటి విషయాన్ని తెలియజేసింది. అయితే ఈ ప్రభుపాదుల వారు మనకి భాష్యంలో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేసేసారు. శివుడు గొప్పతనం ఏంటో చూడండి. శివుడు గొప్పతనం ఏమిటి అని అంటే శివుడు నగలు ఇవ్వకపోగా శివుడు సతీదేవికి ఇచ్చిన నగలు నేను తీసుకోలేదు. మామూలుగా అయితే ఇక్కడ చూస్తే ఇలాంటి తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా గాంజా లేకపోతే సారాయి తాగేటువంటి వ్యక్తులు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తులన్నిటినీ కూడా వాళ్ళ తాగుడికే ఖర్చు పెట్టేస్తారు. పైగా తర్వాత ఏం చేస్తారు, వాళ్ళ యొక్క భార్యల మెడలో ఉన్నటువంటి నగలను కూడా అమ్మేసి వాళ్ళు తాగడానికి ఉపయోగించేస్తారు. వీళ్ళందరూ కూడా చూస్తే శివుడిని ఫాలో అవుతుంటారు. వీళ్ళందరూ కూడా తమో గుణంలో ఉంటారు. వీళ్ళందరూ కూడా శివుడికి భక్తులుగా ఉంటారు. ఎందుకు అంటే శివుడు కూడా గాంజా తాగుతాడు. శివుడు కూడా గాంజా తాగుతాడు కాబట్టి శివుడు తాగుతున్నాడు కాబట్టి మేము కూడా తాగొచ్చు అనేటువంటి ఉద్దేశంతో శివుడిని ఫాలో అవుతూ ఉంటారు వీళ్ళు. కానీ శివుడు వాళ్ళలాగా చేయలేదు. శివుడి స్థాయి వేరు, శివుడి స్థితి వేరు. శివుడిని చూసి ఫాలో అవడానికి మనమేమి శివుళ్ళం కాదు. అదే మనందరికీ కూడా శివుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోలేక మనం అందరం కూడా శివుడిలాగా ఉండాలి, శివుడిలాగా శివుడ భక్తులం కాబట్టి శివుడిని ఇమిటేట్ చేయాలి అనేటువంటి భావంలో మనం అందరం చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సరి అయినవి కాదు. ఓకే, సో ఈ విధంగా సతీదేవి తన నగలను పెట్టుకుని ఆమె వెళ్ళాలి అని అనుకుంది. ఓకే, అయితే సోదరీ గణము సోదరీ జనము తమ భర్తతో పాటుగాను ఇతర బంధుప్రియులతో పాటుగాను అచ్చటికి వచ్చి ఉన్నారు కాబట్టి నేను కూడా అచ్చటికి వెళ్ళాలి అనేటువంటిది ఆమె కోరిక. ఓకే, సో అయితే ఒకవేళ శివుడికి ఈమె ఒక లాజిక్ చెప్పచ్చు, ఎందుకు ఆహ్వానం పలకకపోయినా వెళ్ళాలి అనేటువంటి దానికి. ఓకే, దానికి ఈమె చెప్తుంది అంటే ఇప్పుడు యాక్చువల్గా చూస్తే ఈ యొక్క శివుడు ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. మరి నిన్ను పిలవలేదు కదా, నువ్వు ఎందుకు వెళ్తావు అనేటువంటిది ఈ యొక్క ఒక ప్రశ్న వేసేటువంటి అవకాశం ఉంది. దానికి దక్షుడి యొక్క క్యారెక్టర్ గురించి మనం కొంచెం అనలైజ్ చేస్తే మనకి అర్థమవుతుంది. యాక్చువల్గా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు దక్షుడికి అసూయాద్వేషాలు ఉన్నాయి. ఈ అసూయాద్వేషాలు వలన మాత్రమే ఆయన ఇప్పుడు పిలవలేదు, శివుణ్ణి పిలవలేదు, తర్వాత సతీదేవిని కూడా పిలవలేదు. అంటే ఇప్పుడు ఈ అసూయాద్వేషాలు కలిగినటువంటి వ్యక్తులను కనుక మనం కొన్ని ఉదాహరణలు కనుక చూసుకున్నట్లయితే ఏ విధంగా ఈ అసూయాద్వేషాలు ఉన్నటువంటి వ్యక్తులు దక్షుల్లానే ప్రవర్తిస్తారు అనేటువంటి దానికి మనం కనుక కొన్ని ఉదాహరణలు కనుక మనం చూసినట్లయితే, మొదటి ఉదాహరణ సురుచి. సునీతి మీద ఆమెకి అసూయాద్వేషం అనేటువంటిది ఉంది. కానీ ఆమెకు ఉన్నటువంటి ఆ భావన కేవలం సునీతి మీదనే చూపించిందా? చూపిలేదు. సునీతి యొక్క పుత్రుడైనటువంటి 5 సంవత్సరాల బాలుడైనటువంటి ధ్రువుడి మీద చూపించింది. ధ్రువుడి మీద కూడా చూపించేసింది. యాక్చువల్గా ధ్రువుడిలో ఏం లోపం ఉంది? ధ్రువుడు ఏం తప్పు చేశాడు? ధ్రువుడి మీద సురుచి అంత అసూయాద్వేషం చూపించాల్సిన అవసరం ఏంటి? తన తండ్రి ఒళ్ళో వెళ్ళి కూర్చుంటాను అన్నాడు ధ్రువుడు. అంటే సమతుల మధ్య ఉన్నటువంటి అసూయాద్వేషాల కారణంగా సురుచి ధ్రువుణ్ణి తండ్రి ఒళ్ళో కూర్చోవడానికి అర్హుడు కాదు అనేటువంటి విషయాన్ని చెప్పింది. ఇది మనకి తర్వాత వస్తుంది, రాబోయేటువంటి అధ్యాయాల్లో మనకి ఈ కథ వస్తుంది. ఓకే, అంటే ఈ అసూయ ఎంత బలమైనది అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు భాగవతం నుంచే. ఇంకొక ఉదాహరణ ఏమిటి అని అంటే, చిత్రకేతు మహారాజుకి ఎంతమంది భార్యలండి? చిత్రకేతు మహారాజుకి 1,000,000 మంది భార్యలు. చిత్రకేతు మహారాజుకి 1,000,000 మంది భార్యలు ఉన్నా కానీ చిత్రకేతు మహారాజుకి ఒక్కడు కూడా కొడుకు పుట్టలేదు.
ఒక్క పిల్లాడు కూడా పుట్టలేదు. ఒక పిల్లలు లేరు ఆయనకి. 1,000,000 మంది భార్యలను కలిగినా కానీ పిల్లలు కలగలేదు. ఆయన నారదుడు లేదా అంగీరుడు వచ్చి ఆయనకి ఏదో ఒక వరం ఇస్తే, నీకు వద్దమ్మా పిల్లలు కలిగితే నీకు బాధ కలుగుతుంది. కాబట్టి నువ్వు పిల్లల గురించి ఆలోచించకు. భగవంతుడు నీకు ఇలానే రాసిపెట్టున్నాడు. కాబట్టి పిల్లల గురించి అతిగా ఆశపడి ఆ పిల్లల వల్లే నువ్వు బాధను కలిగించుకోకు అని చెప్పినా కానీ వినకుండా, నాకు ఎన్ని బాధలున్నా పర్వాలేదు కానీ నాకు పిల్లగాడు కావాలి. ఒక్కళ్ళన్నా పిల్లలు కావాలి నాకు అని గట్టిగా ప్రాధేయపడటం అనేటువంటిది జరిగింది. జరిగితే ఒక పుత్రుడిని ఇచ్చేశారు. ఓకే. అది ఎవరు? పెద్ద భార్య కి ఒక పుత్రుడు కలగడం అనేటువంటిది జరిగింది. ఓకే. పెద్ద భార్యకి పుత్రుడు కలిగేసరికి లేక కలిగినటువంటి పుత్రుడి మీద ప్రేమ కొద్దీ ఈయన ఎప్పుడు పెద్ద భార్య దగ్గరే ఉంటున్నారు. ఓకే. చిత్రకేతు మహారాజు ఎప్పుడు పెద్ద భార్య దగ్గరే ఉంటున్నారు. అక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళట్లేదు. మిగిలినటువంటి భార్యలందరినీ కూడా ఆయన నెగ్లెక్ట్ చేయడం అనేటువంటిది చేస్తున్నారు. మరి కొడుకునిచ్చినటువంటి భార్య మీదనే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు. కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమ కారణంగా కొడుకునిచ్చినటువంటి భార్య ఎవరైతే ఉన్నారో ఆమె మీదనే ఎక్కువగా ప్రేమ చూపించడం. దీనికి కారణంగా ఆ పెద్ద భార్యకు ఉన్నటువంటి సవతులందరూ ఎవరైతే ఉన్నారో, అంటే 1,00,00,000 - 1 ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఆ పెద్ద భార్య మీద అసూయ కలిగింది. ఓకే. ఈ అసూయతోటి వాళ్ళు ఏం చేశారు? పిల్లల్ని చంపుతారు. కేతు మహారాజుకి పుట్టినటువంటి ఒక్కగానొక్క పుత్రుడిని చంపేస్తారు. ఆ పిల్లల్లో తప్పు ఏంటి? ఆ బాబులు చేసిన తప్పు ఏంటి? ఆయన మీద ఎందుకు అలాంటి ఒక క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి, అలాంటి అసూయ ద్వేషాలు కలిగినటువంటి వ్యక్తి దక్షుడు. కాబట్టి ఒకవేళ నువ్వు వెళ్తే గనక దక్షుడు మనల్ని ఆ అసూయ ద్వేషాల కారణంగా మనల్ని అక్కడ అవమానించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చెప్తుంది. అక్కడ మనల్ని అవమానించేటువంటి అవకాశం ఉంది. దక్షుడికి యాక్చువల్గా ఏంటంటే ఒక గుణం ఏమిటి అంటే అపరాధం చేసేటువంటి గుణం ఉంది. తనకున్నటువంటి గర్వం కారణంగా, మదంతో తనకున్నటువంటి పొజిషన్ చూసుకొని తను ఇలాంటి వైష్ణవుల పట్ల అపరాధం చేయడం అనేటువంటి జరుగుతుంది. యాక్చువల్గా చూస్తే దక్షుడికి ఈ అపరాధ భావం అనేటువంటిది ఇప్పుడు వచ్చింది కాదు. ఇంతకు ముందు కూడా శివుడిని దక్ష యజ్ఞంలోనే శివుడి పట్ల అపరాధం చేసేసాడు. శివుడిని ఇష్టం వచ్చినటువంటి మాటలు అనేసాడు. అయితే ఇదే అపరాధం చేసేటువంటి తత్వం ఏదైతే ఉందో దక్షుడిలో ఉన్నటువంటి ఈ తత్వము నెక్స్ట్ జన్మలో కూడా అలానే చేశాడు. నెక్స్ట్ జన్మలో అంటే దక్షుడుగా ఇప్పుడు యాక్చువల్గా జరగబోయేటువంటి దక్ష యజ్ఞం ఏదైతే ఉందో ఈ దక్ష యజ్ఞంలో సతీదేవి వెళ్తే సతీదేవి తన ప్రాణత్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే. ఆ తరువాత కొంతకాలానికి దక్షుడు కూడా మరణించి ఆ దక్షుడు మళ్ళీ ప్రచేతసులకి పుత్రుడుగా పుడతాడు. దక్షుడు ప్రచేతసులకి పుత్రుడుగా పుడతాడు. దక్షుడు ప్రచేతసులకి పుత్రుడుగా పుట్టినప్పుడు కూడా ప్రజాపతే. ఇప్పుడు మాత్రమే ప్రజాపతి కాదు, భవిష్యత్తులో కూడా, అంటే మళ్ళీ నెక్స్ట్ జన్మలో కూడా ఆయన ప్రజాపతిగా ఉంటారు. ప్రజాపతిగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క ధర్మం ఏంటి అంటే ఈ సృష్టిలో ప్రజల సంఖ్యను పెంచడం. ఓకే. అంటే జనబాహుళ్యాన్ని పెంచేయాలి. అంటే బ్రహ్మదేవుడు ఆయనకి ఇచ్చినటువంటి డ్యూటీ అది. పిల్లలను కను. ఓకే. మానవాళిని పెంచేసేయి, మానవ జాతిని పెంచేసేయి. అందుకనే మనువుల యొక్క పుత్రులు వీళ్ళందరూ ఉన్నది అందుకే. ఓకే. సో ఈ విధంగా ఆయన ఏం చేశాడు అప్పుడు దక్షుడు ఈ యొక్క సృష్టిలో ప్రజలను పెంచడం కోసం ఆయన హర్యశ్వలు అనేటువంటి 1000 మంది పిల్లలు, ఎంతమంది మాత్రం 10,000 మంది పిల్లలను కన్నారు ఆయన. 10,000 మంది పిల్లలను కన్నారు హర్యశ్వలు. సో హర్యశ్వలు 10,000 మంది పిల్లలను కన్నప్పుడు ఆయన ఏం చేశారు? మీరందరూ ప్రయోజకులయ్యి మీరందరూ రాజ్యభారాన్ని స్వీకరించడానికంటే ముందు మీరందరూ కూడా వెళ్ళి తపస్సు చేసుకొని రండి. తపస్సు సంపన్నమైన తర్వాత మీరు వస్తే అప్పుడు మీకు బాధ్యతలు. ఏ విధంగా అయితే మనం అందరం కూడా విద్యాభ్యాసం చేసిన తర్వాత ఉద్యోగం పొందిన తర్వాత ఏ విధంగా అయితే మనం సెటిల్ అవుతామో ఆ విధంగా దక్షుడు కూడా వాళ్ళ 10,000 మంది పిల్లల్ని పంపించేసేసాడు తపస్సు చేసుకొని రమ్మని.
కొంతకాలం తపస్సు చేసి వస్తారు. అయితే తపస్సు చేసుకోవడానికి వెళ్ళినటువంటి హర్యశ్వులకి నారదుడు ఎదురయ్యాడు. నారదుడు ఎదురయ్యి వీళ్ళు తపస్సుకు పోకముందే నారదుడు కొద్దిసేపు మాట్లాడి వాళ్ళందరినీ శుద్ధ భక్తులుగా మార్చేసి వాళ్ళందరినీ పూర్తి వైరాగ్యంతో సన్యాసం తీసుకునేలా చేసేశారు. యాక్చువల్గా అయితే ఎవరైనా సరే బాల్యంలో బ్రహ్మచర్యాన్ని, ఆ తర్వాత గృహస్థాశ్రమాన్ని, ఆ తర్వాత వానప్రస్థాశ్రమాన్ని, ఆ తర్వాత సన్యాసాశ్రమంలోకి వెళ్ళాలి. ఓకే. కానీ బ్రహ్మచర్యం నుంచి డైరెక్ట్గా సన్యాసంలోకి తీసుకెళ్ళిపోయాడు నారదుడు. అది నారదుడి యొక్క గొప్పతనం. ఇక ఒక్కళ్ళు కూడా తిరిగి రాలేదు దక్షుడి దగ్గరికి. మరి దక్షుడు ఏ విధంగా మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ పెంచాలి? అందుకనే మళ్ళీ దక్షుడు ఇంకొక 1000 మందిని సృష్టించేసేసాడు. ఆ 1000 మంది శవలశ్వులు. శవలశ్వులను సృష్టించిన తర్వాత ఈ శవలశ్వులను కూడా పంపించాడు. నువ్వు కూడా వెళ్ళిపోండి, మీరు కూడా వెళ్ళిపోండి, తపస్సు చేసుకొని తిరిగి రండి అని చెప్పారు. మళ్ళీ నారదుడు ఆ శవలశ్వులు 1000 మందిని కూడా సన్యాసులుగా మార్చేసేసారు. అంటే నారదుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరినైనా సరే అవలీలగా భక్తులని మార్చేస్తారు, భక్తులుగా మార్చేస్తారు. ఓకే. సో 10,000 మంది హర్యశ్వులు, 1000 మంది శవలశ్వులు అందరూ కూడా భక్తులుగా మారిపోయారు. ఎవరు తిరిగి రాలేదు. ఇది దక్షుడికి కోపాన్ని కలిగించింది, మామూలు కోపం కాదు. అయితే ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి దక్షుడి దగ్గరికి కనుక నారదుడు వెళ్తే ఎలా రియాక్ట్ అవుతారు దక్షుడు? అదే ఒకవేళ మనం చేసామనుకోండి ఈ పని, దక్షుడి దగ్గరికి వెళ్ళి మనం మళ్ళీ మొహం చూపిస్తామా? చాలా కోపంగా ఉంటారు. చాలా నారదుడు ఏమనుకున్నారో తెలుసా? దక్షుడికి ఉన్నటువంటి పిల్లలు అందరూ సన్యాసులు అయిపోయారు. ఓకే, దక్షుడు కొన్నదల్లా ఇంకా మిగిలిన కూతుర్లు మాత్రమే. దక్షుడి యొక్క వంశం ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఇంకా పిల్లలు కావాలి. ఇంకా పిల్లలు కానీ శక్తి సామర్థ్యాలు ఆయనలో లేవు. కాబట్టి ఇప్పుడు వైరాగ్యం వచ్చి ఉండాలి ఇప్పుడు ఆయనకి. ఈ సమయంలో గనక నేను వెళ్ళి కొంచెం గనక అగ్గికి ఏం చేస్తారు, కొంచెం విసిరితే ఏమవుతుందండి? దాన్ని విసిరితే ఏమవుతుంది? సో ఈ టైంలో దక్షుడికి కొంచెం వైరాగ్యం ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను వెళ్ళి దానికి ఫ్యాన్ పెట్టి విసిరి దాన్ని ఒక మంటలా మార్చాలి. నేను దక్షుడు కూడా భక్తుడిగా మార్చేయాలి అని అనుకోని నారదుడు దక్షుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఓకే. సో దక్షుడు ఏం చేశాడు అప్పుడు? నారదుడిని చెప్పించారు ప్రభుజీ. నువ్వు నా పుత్రులందరినీ సన్యాసులు చేసేసావు, నా కుటుంబంలో ఒక్కళ్ళు కూడా మిగలకుండా చేసేసావు, నువ్వు అసలు సాధువే కాదు, నువ్వు ఒక అసాధువి, నువ్వు ఒక అసాధువి. ఇంకొక పాట కూడా వాడాడు. ఏమన్నారు ఇంకొక మాట అంటే నిరపత్రప. నిరపత్రప అంటే నువ్వు ఒక సిగ్గుమాలినోడివి అని అర్థం. ఓకే. అంటే నారదుడు లాంటి ఒక గొప్ప వైష్ణవుణ్ణి ఇలాంటి ఒక దూషణలు చేయడము అనేటువంటిది చాలా పెద్ద అపరాధం. యాక్చువల్గా దక్షుడు చేస్తున్నటువంటి పెద్ద అపరాధం. ఎందుకు ఇలాంటి బుద్ధి వచ్చింది దక్షుడికి? వైష్ణవుల పట్ల అపరాధం చేసేటువంటి బుద్ధి ఎలా వచ్చింది ఆయనకి? జన్మ మారినా కానీ ఆయన బుద్ధి చూసారా? అంటే వైష్ణవాపరాధం చేసేటువంటి వ్యక్తి మరణించి మళ్ళీ పుట్టినా కానీ మళ్ళీ వైష్ణవాపరాధాలు చేస్తారు. సో ఇలాంటి అపరాధాల నుంచి మనము రక్షింపబడాలి. మనం ఈ జన్మలో మనం ఎక్కువగా వైష్ణవాపరాధాలు చేస్తూ ఉండిపోయాం అనుకోండి, మనకు తెలియదు ఏది వైష్ణవాపరాధం ఏది వైష్ణవాపరాధం కాదు అనేటువంటి విషయం కూడా మనకు తెలియదు. ఓకే, మనం వైష్ణవుల్ని బాధ పెట్టడం అది కూడా అపరాధమే. ఈ శరీరంతో మనకి తెలియకుండా మనం ఏమనుకుంటాం, మనం చాలా చక్కగా భక్తిలో పురోగమిస్తున్నాము అని అనుకుంటాం. కానీ మన బుద్ధి ఏదైతే ఉందో, మన ఆలోచన అంటే అవతల వాళ్ళని నిందించడమే కాదు, అవతల వాళ్ళలో తప్పులు ఎంచడం కూడా అపరాధమే. సో దక్షుడు ఇంతకు ముందు జన్మలో అంటే ప్రస్తుత జన్మలో శివుడి పట్ల అపరాధం చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆ అపరాధం చేసేటువంటి స్వభావము అనేటువంటిది ఆయనకి నెక్స్ట్ జన్మలో కూడా వెంటాడింది. అందుకనే నెక్స్ట్ జన్మలో నారదుడి పట్ల కూడా అపరాధం చేసేసాడు. సో ఇలాంటి అపరాధం చేసేటువంటి ప్రవర్తన కలిగినటువంటి ఒక వ్యక్తి వైష్ణవుడుగా పురోగమించలేడు. ఒక ఆధ్యాత్మిక పురోగతి అనేటువంటిది ఈ వ్యక్తిలో ఉండదు.
ఓకే, మనం అందరం అనుకోవచ్చు, ఆహా, దక్షుడు ఎన్ని యజ్ఞాలు చేశాడు, ఎంత గొప్పవాడు, బ్రహ్మదేవుణ్ణి విష్ణువుడు కూడా ప్రసన్నం చేసుకున్నాడు, చాలా మంది ఋషులందరూ కూడా దక్షుడు యజ్ఞానికి వెళ్తారు, దేవతలందరూ కూడా దక్షుడి యజ్ఞానికి వెళ్తారు, అలాంటి దక్షుడు ఎంత గొప్పవాడు అని మనం అందరం అనుకోవచ్చు. కానీ ఆయన భక్తుడు మాత్రం కాదు, ఆయన భగవంతుడు మాత్రం ప్రసన్నం చేసుకోలేకపోయాడు. ఓకే, ఆయన అందుకనే ఆయన చేసినటువంటి ప్రతి యజ్ఞం కూడా కర్మకాండ యజ్ఞమే అయిపోయింది. ఏది కూడా ఆధ్యాత్మిక పురోగతిని తీసుకురాలేదు. ఒకవేళ ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తికి అయితే అసూయాద్వేషాలే ఉండవు. మరి మరి దక్షుడికి ఎంత ఎక్కువగా అసూయాద్వేషం ఉందో చూడండి. తనకున్నటువంటి ఈ అసూయ ద్వేషము అనేటువంటి దానికి కారణంగా తను చేస్తున్నటువంటి వైష్ణవాపరాధం ఈ జన్మలోనే కాకుండా భవిష్యత్తులో జన్మల్లో కూడా చేస్తూ కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఓకే, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఒక స్వభావము. ఈ స్వభావాన్ని మనం ఈ జన్మలోనే వదిలేయాలి. మనలో ఎవరికైనా సరే ఇలాంటి స్వభావం కనుక మనకు ఉన్నట్లయితే ఇలాంటి స్వభావాన్ని మనము ఈ జన్మలోనే వదిలేయాలి. మనం ఇలాంటి కథలు విన్నప్పుడు శ్రీమద్ భాగవతంలో ఇలాంటి స్టోరీస్ చాలా ఉంటాయి. ఓకే, సో ఇలాంటి స్టోరీస్ చాలా విన్నప్పుడు మనము దక్షుడు ఇలాంటివాడు, పార్వతీదేవి ఇలాంటిది, సతీదేవి ఇలాంటిది, శివుడు ఇలాంటి వాడు, నారదుడు ఇలాంటి వాడు, ఎందుకంటే కథలో అలా చెప్తుంది అని చెప్పేసి మనం అందరము కూడా వైష్ణవాపరాధాలు చేయకూడదు. దక్షుడు ఎలాంటి వాడు అని జడ్జి చేసేటువంటి అధికారం కానీ అవసరం కానీ మనకి లేదు. మనం ఏం చేయాలి అనంటే ఈ చెప్పబడినటువంటి కథలో ఉన్నటువంటి వ్యక్తులు ఏం తప్పులు చేశారు, ఏం ఒప్పులు చేశారు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని మాత్రమే నేర్చుకోవాలి మనం. అందుకే ఈ కథలు ఇవ్వబడ్డాయి. అంతేకాని దక్షుడు ఇలా చేశాడు అని మనం నవ్వుకోకూడదు. అంటే భాగవతంలో ఇవ్వబడినటువంటి ప్రతి పాత్ర భాగవత పుస్తకంలో భాగవతం పుటలోకి ఎక్కారు అనేటువంటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైతే ఎక్కుతారు. శ్రీమద్ భాగవతంలో ఒక స్కందంలో ఒక అధ్యాయం మొత్తం కూడా ఒక వ్యక్తి గురించి రాయబడి ఉంది అని అంటే ఆ వ్యక్తి ఎంత గొప్పవాడై ఉండాలి. ఉదాహరణకి మనం అజామిలుడి కథే తీసుకుందాం. అజామిలుడు ఒక అధ్యాయం 2 అధ్యాయాలు మొత్తం అజామిలుడు ఉన్నాడు. కానీ అజామిలుడు ఎలాంటి పాపాత్ముడో మొత్తం రాసి ఉంది అందులో. అజామిలుడు చేసినటువంటి పాపానికి శిక్షలు యమలోకంలో కూడా లేవు. అన్ని పాపాలు చేశాడు. అజామిలుడిని చూసి మనం ఏమి నేర్చుకోవాలి? అజామిలుడు ఇలా చేశాడని అజామిలుడిని ఎగతాళి చేయడం కాదు మనం చేయాల్సింది. అది కూడా వైష్ణవాపరాధం అవుతుంది. ఎందుకంటే అజామిలుడు తర్వాత వైష్ణవుడు అయ్యాడు. అజామిలుడు తర్వాత గొప్ప భక్తుడు అయ్యాడు. అజామిలుడు గురించి మనం ఏదన్నా తప్పు చేసి మాట్లాడామనుకోండి, మనం నవ్వుకున్నాం అనుకోండి, ఇలా ఉంటే అలా అవుతారు అని మనం అనుకున్నాం అనుకోండి, మనము కూడా వైష్ణవాపరాధం చేస్తాం. అందుకనే వైష్ణవాపరాధం చేసినటువంటి మనము కూడా పతనం చెందుతాం భవిష్యత్ జన్మల్లో. ఓకే, సో ఈ విధంగా అనేక జన్మలు తీసుకుంటూ ఉంటాము, కానీ భక్తిలో మాత్రం పురోగమించం మనం. ఎప్పటికీ ముక్తి అనేటువంటిది రాదు మనకి. కాబట్టి భాగవతంలో ఇవ్వబడినటువంటి పాత్రలని చూసి మనము ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని మాత్రమే నేర్చుకోవాలి తప్ప వాళ్ళని మనం దూషించకూడదు, ఆ పాత్రలను మనం దూషించకూడదు, ఆ పాత్రలో ఉన్నటువంటి వ్యక్తులను మనము అపరాధ భావంతో మాట్లాడకూడదు. ఇది ఒకటి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. శ్రీమద్ భాగవతంలో మనం ఏ కథ చదివినా కానీ మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అందుకనే మనము ఎందుకు దక్షుడి క్యారెక్టర్ గురించి ఇంతగా అనలైజ్ చేస్తున్నాము అని అంటే, సతీదేవి శివుడు వద్దు అని చెప్పినా కానీ ఒకవేళ వద్దు అని చెప్పినటువంటి మాట ఆమె వినకుండా గనక వెళ్ళిపోతే, ఎందుకు వెళ్ళిపోతుంది అంటే, నా బంధువుల ఇంటికి వెళ్ళడానికి నేనెందుకు ఇన్విటేషన్ కోసం వెయిట్ చేయాలి, నా తండ్రి దగ్గరికి వెళ్ళడానికి నాకెందుకు ఆహ్వానం కావాలి, నా మిత్రుడి దగ్గరికి వెళ్ళడానికి నాకెందుకు ఆహ్వానం కావాలి అనేటువంటి ఒక అది సహజమే కదండి. ఎవరైనా సరే వాళ్ళ పుట్టింటికి వెళ్ళడానికి ఆహ్వానం కావాలా? ఎవరికి ఆహ్వానం అవసరం. కానీ దక్షుడు లాంటి వ్యక్తులు తండ్రులైతే తప్పకుండా ఆహ్వానం కావాలి. ఆహ్వానం లేకపోతే వెళ్ళకూడదు. అందుకనే సతీదేవి శివుణ్ణి ఒప్పించడానికి ఆమె చెప్తుందన్నమాట, నువ్వేమన్నా నన్ను వద్దంటావేమో, నీకు స్థితప్రజ్ఞత ఉందేమో, నువ్వు ఆత్మస్థాయిలో నిలబడి ఉన్నావేమో, నేను ఐడియల్ పర్సన్ కాదు, నేనేమీ నీలాగా ఐడియల్ పర్సన్ కాదు, నిన్ను ఎవరు ఏమన్నా కానీ నువ్వు మెదలకుండా కూర్చుంటావు, కానీ నేను అలా కాదు, నువ్వు నీకు
నీ మామగారైనటువంటి దక్షుడికి మధ్య ఉన్నటువంటి వివాదం కారణంగా నువ్వు ఆయన ఏమీ అనకపోయినా ఈ రోజు ఒక యజ్ఞం జరుగుతుంటే ఒక అల్లుడుగా నిన్ను పిలవకపోయినా నువ్వు వెళ్ళాలి. కానీ నువ్వు ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తివి, నువ్వు ఆత్మతత్వం తెలిసినటువంటి వ్యక్తివి కాబట్టి నీకు ఇలాంటివన్నీ పట్టవు. నీలాంటి ఒక ఐడియల్ స్టేజ్లో నేను లేను కాబట్టి నేను వెళ్తాను, నేను వెళ్ళాలి, నాకు వెళ్ళాలి అనేటువంటి కోరిక ఉంది అనేటువంటిది సతీదేవి చేసేటువంటి ఇంకొక ఆర్గ్యుమెంట్. అయితే సతీదేవి శివుణ్ణి ఒప్పించడానికి ఇంకొక చెప్తుందన్నమాట. ఏమని అంటుంది అనంటే నీలకంఠ అనేటువంటి పదంతో శివుణ్ణి ఉద్దేశించి పిలుస్తుంది. నీలకంఠ అని ఎందుకు అన్నది అనంటే శివుడు సమస్త జగత్తు మీద కరుణ చూపించి మందర పర్వతంతో చిలుకుతున్నటువంటి సమయంలో మొదటిగా విషం పుడితే ఆ విషం మొత్తం సమస్త జగత్తు కూడా విషపూరితం చేస్తుంది అని చెప్పేసి శివుడు ఏం చేశాడు, ఆ విషాన్ని మొత్తం కూడా తన కంఠంలో పెట్టుకున్నాడు. కంఠంలో పెట్టుకోవడం వల్ల ఆయన కంఠం నీలకంఠంగా మారిపోయింది. అయితే శివుడికి ఈ సమస్త జగత్తు మీద ఎంత కరుణ ఉందో చూడండి, ఎంత కృప ఉందో చూడండి. జగత్తు మొత్తం క్షేమంగా ఉండాలి, జగత్తులో ఉన్నటువంటి అందరూ క్షేమంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో జగత్తు మొత్తాన్ని సర్వనాశనం చేయగలిగినటువంటి విషయాన్ని తన కంఠంలో పెట్టేసుకుని తన కంఠాన్ని నీలంగా మార్చేసుకున్నారు. సో అంత గొప్పవాడు శివుడు. మరి ఈ జగత్తు మొత్తానికి నువ్వు అంత గొప్పగా కరుణ చూపించగలిగినటువంటి వ్యక్తివి నాకెందుకు చూపించలేవు, నువ్వు నా మీద ఎందుకు చూపించలేవు అని సతీదేవి తన భర్తని నీలకంఠ అని అడుగుతున్నాడు. నేను నీ భార్యని కదా, నేను నీ భార్యని. ఓకే, కాబట్టి ప్రజల మీద చూపించినటువంటి ఆ కరుణ నీ భార్య అయినటువంటి నా మీద ఎందుకు చూపించు? గుంపులుగా ఆకాశంలో అందరూ కూడా దేవతలందరూ వెళ్తున్నారు, నాకు కూడా వెళ్ళాలని ఉంది నా పుట్టింటికి, నేను కూడా ఆభరణాలన్నింటినీ పెట్టుకుని వెళ్ళాలనుంది, నా మీద కూడా నువ్వు నీ కరుణను చూపించు అని చెప్పేసి ఆమె అడుగుతుంది అనమాట. ఓకే, అంటే తండ్రి ఇంట్లో గనక ఒక ఉత్సవ వాతావరణము అనేటువంటిది ఉన్నప్పుడు ఒకవేళ గనక ఆ పుత్రిక వెళ్లకుండా గనక ఉన్నట్లయితే ఆమెకి మనసు స్థిమితంగా ఉండదు, కలవరానికి గురి అవుతూ ఉంటుంది. ఆమె ఎవరు చెప్పినా వినదు. ఓకే, అందుకని ఆమె ఏముంటుంది అనంటే నేను ఆహ్వానింపబడలేదని మీరు తలచినను, ఓకే, నేను వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? నన్ను ఆహ్వానించలేదు కాబట్టి వెళ్ళకూడదు అనేటువంటి విషయాన్ని నువ్వు ఒకవేళ అనుకుంటే కనుక ఆమె ఆర్గ్యుమెంట్ ఏంటి? మిత్రుడు కానీ, భర్త కానీ, గురువు కానీ, తండ్రి కానీ ఇళ్లల్లో ఏదైనా సరే ఆహ్వానం లేకపోయినా వెళ్ళడంలో ఎలాంటి తప్పు లేదు. శివుడు అనొచ్చేమో. నేను ఇంతకుముందు మనం అనలైజ్ చేశాం కదా, దక్షుడి యొక్క క్యారెక్టర్ ఎలా మాట్లాడతారు, ఏ విధంగా ప్రవర్తిస్తారు అనేటువంటిది మనం చూసాం కదా. రేపొద్దున సతీదేవి వెళ్ళినాక అలానే మాట్లాడతారు అనేటువంటి విషయం శివుడికి అవగాహన ఉంది కాబట్టి శివుడు వద్దు అనొచ్చు, వద్దు అంటారు. కానీ సతీదేవి ఏమంటారు? సతీదేవి నేను ప్రియమైనటువంటి పుత్రికను, నాకు శివుడికి మధ్య, నాకు దక్షుడికి మధ్యలో ఏం గొడవలు లేవు, నీకు దక్షుడికి మధ్యలో గొడవలు ఉన్నాయి. నువ్వు వెళ్తే ఏమన్నా అంటారేమో, కానీ నేను వెళ్తే ఏమీ అనరు. పైగా నేను ప్రియమైన పుత్రికని, నేనంటే దక్షుడికి ఇష్టం, అందుకని నన్ను దాక్షాయిని అని అంటారు కదండి. సతీదేవిని ఏమంటారు? దాక్షాయిని. ఎందుకు? దక్షుడికి ఇష్టమైనటువంటి పుత్రిక కాబట్టి దాక్షాయిని అని పిలుస్తారు సతీదేవిని. కాబట్టి నా తండ్రి నన్ను చూడగానే, ఇంకొకటి ఏంటంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో మనస్పర్ధలు ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు మెట్టు దిగి కిందికి రావాలి, ఎవరో ఒకళ్ళు క్షమించమని అడగాలి. లేదంటే ఆ ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఎప్పటికీ కూడా వాళ్ళిద్దరూ ఇక మళ్ళీ భవిష్యత్తులో కలవలేనంత దూరం అయిపోతారు. అందుకనే ఆ ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉన్నటువంటి ఏ గొడవలైనా సరే సానుకూలంగా పరిష్కరించుకోవాలి అంటే ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ అవ్వాలి. పర్వాలేదులే మనవాడే కదా అంటే అన్నాళ్లే అని చెప్పేసి ఎవరైనా సరే ఒకళ్ళు గనక కాంప్రమైజ్ అయితే వాళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ సయోధ్య కుదురుతుంది, రాజీ కుదురుతుంది, మళ్ళీ వాళ్ళ కుటుంబం అనేటువంటిది కలిసి ఉండిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే సతీదేవి ఓకే
నేను ఒక కూతురుగా వెళ్తే సంతోషిస్తారు. పైగా నేను వెళ్ళడం వల్ల మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి మనస్పర్ధలు కూడా తగ్గుతాయి. మీ శత్రుత్వం ఇంతటితోటి తగ్గాలి, ఇక్కడి నుంచి తగ్గిపోవాలి, ఇక్కడి నుంచి మీ మధ్య శత్రుత్వం పోయి మిత్రుత్వం రావాలి అని అంటే దక్షుడనా తగ్గాలి, మనమన్నా తగ్గాలి. దక్షుడు తగ్గేవాడైతే మనల్ని ఆహ్వానించి ఉండేవాడు. మరి మనల్ని ఆహ్వానించలేదు అని అంటే దక్షుడు తగ్గుతాడా? దక్షుడు తగ్గడు. కాబట్టి మనమే తగ్గాలి. మనల్ని పిలవకపోయినా మనం వెళ్తే దక్షుడు తప్పకుండా మనల్ని ఆహ్వానిస్తాడు, మనల్ని ఆదరిస్తాడు. ఎందుకంటే నేను ప్రియమైనటువంటి పుత్రికను కాబట్టి, నా మీద ప్రేమ ఉంది కాబట్టి ఆహ్వానిస్తాడు, ఆదరిస్తాడు అనేటువంటి ఒక భావనలో సతీదేవి అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. కాబట్టి నా మీద నువ్వు కరుణ చూపించి నా కోరికను తీర్చు, నన్ను అర్ధాంగిగా స్వీకరించావు కాబట్టి నా మీద నువ్వు అనుగ్రహం చూపించడం అనేటువంటిది తప్పనిసరి. అది ఎవరి మీదనో చూపించేటువంటి అనుగ్రహం నా మీద ఎందుకు చూపించవు అని చెప్పేసి ఈమె మాట్లాడుతున్నటువంటి మాట. అయితే ఇప్పటి వరకు అంటే ఈ 14 శ్లోకాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనం చర్చించాము. అయితే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలను మనం చర్చించుకోవాలి. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు సతీదేవికి ఆహ్వానం దొరకలేదు, శివుడికి ఆహ్వానం దొరకలేదు అనేటువంటి ఉద్దేశంతో శివుణ్ణి అప్రోచ్ అయింది సతీదేవి. కానీ సతీదేవికి వెళ్ళాలని ఉంది. శివుడికి సతీదేవికి మధ్య జరుగుతున్నటువంటి ఈ సంభాషణ ఏదైతే ఉందో, ఈ సంభాషణ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి చాలా విషయాలు, తత్వం అనేటువంటిది చాలా ఉంది. ఏమిటి అనంటే మనం ఉదాహరణకు చూస్తే మామూలుగా ఒక సీనియర్ వైష్ణవుడి దగ్గరికి ఒక జూనియర్ అప్పుడప్పుడే వస్తూ ఉన్నటువంటి అప్పుడప్పుడే భక్తిలో పురోగమించాలి అని అనుకున్నటువంటి ఒక వ్యక్తి ఒక సీనియర్ వైష్ణవుడి యొక్క గైడెన్స్ లో భక్తి సాధన చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఒక భార్యాభర్తల మధ్య సంభాషణే కానీ, లేదంటే ఒక గురువు శిష్యుడి మధ్య సంభాషణే కానీ, లేదంటే ఒక సీనియర్ డివోటీ జూనియర్ డివోటీల మధ్య జరుగుతున్నటువంటి సంభాషణనే కానీ మనం గనక పరిశీలించినట్లయితే దాని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి చాలా విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. ఓకే, అయితే ఉదాహరణకి ఇప్పుడు శివుడి దగ్గరికి పార్వతీదేవి ఒక ప్రపోజల్ తీసుకుని వస్తే పార్వతి కాదు, సతీదేవి ఒక ప్రపోజల్ తీసుకుని వస్తే శివుడు దాన్ని నిరాకరిస్తున్నారు. నువ్వు వెళ్ళొద్దు అని అంటారు. అంటే ఇక్కడ నుంచి 15వ శ్లోకం నుంచి రాబోయేటువంటి శ్లోకాలన్నింటిలో కూడా శివుడు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, ఎందుకు వెళ్ళకూడదో ఆయన అనేక కారణాలు చెప్తారు. ఒక 20 పైన కారణాలు చెప్తారు. ఎందుకు నువ్వు దక్షుడు తలపెడుతున్నటువంటి యజ్ఞానికి వెళ్ళకూడదు అనేటువంటి విషయాన్ని 20-25 కారణాలతో చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అయితే అంటే ఒక సీనియర్ వైష్ణవుడి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి శివుడు. ఓకే, సతీదేవి శివుడు అంత సీనియర్ కాదు, జూనియర్. సో సతీదేవికి శివుడికి మధ్య జరుగుతున్నటువంటి ఈ సంభాషణ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. సో దీనికి ఉదాహరణగా చూసాలంటే ఇంతకు ముందు కూడా భార్యాభర్తల మధ్యలో సంభాషణ జరిగింది. ఒకటి ఉదాహరణ తీసుకోవాలి అని అంటే దితికి కశ్యపుడికి మధ్య జరిగినటువంటి సంభాషణ. సో కశ్యపుడికి 2 భార్యలు, దితి అదితి. అదితి పిల్లలందరూ కూడా దేవతలు. అదితికి చాలా మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా దేవతలు. దితికి పిల్లలు లేరు. కశ్యపుడు చాలా కాలం పాటు తపస్సు చేసుకొని అప్పుడే వచ్చాడు. దితి ఏం చేసింది? దితి కూడా ఒక ప్రపోజల్ తీసుకొని వెళ్ళింది. దితి ఏమనంది? నా సమత అయినటువంటి అదితికి చాలా మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ దేవతలుగా ఉన్నారు, నాకు కూడా పిల్లలు కావాలి, నన్ను గర్భవతిని చెయ్యి, నాకు కూడా పిల్లలు ప్రసాదించు అని చెప్పేసి అడిగింది. అప్పుడు కశ్యపుడు ఏమన్నాడు? కశ్యపుడు ఇది సంధ్యా సమయం, ఈ సమయంలో నీకు పిల్లలు కావాలి అని నా దగ్గరకు వచ్చి అడగకూడదు, ఈ సమయంలో గనక ఒకవేళ నువ్వు గర్భవతి అయితే నీకు అసురులు జన్మిస్తారు అని చెప్పేసి చెప్పాడు. కానీ చెప్పే విధానం ఎలా ఉంది? కశ్యపుడు హృదయ దౌర్బల్యంతో చెప్పాడు. వీక్ హార్ట్ అన్నమాట కశ్యపుడికి.
కశ్యపుడు అంత సీనియర్, అంత గొప్పగా అప్పటికి పురోగమించలేదు. అందుకనే కశ్యపుడు తర్వాత కూడా అదితి వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి సలహాలతోటి మొట్టమొదటిసారి దితి వచ్చినప్పుడు ఇచ్చినటువంటి సలహాతో కంపేర్ చేస్తే చాలా మెచ్యూరిటీ వచ్చింది. ఓకే, కశ్యపుడికి. సో మనం ఇంతకు ముందు మనం 3వ స్కందంలోనే చదువుకున్నాం. దితి వచ్చి ఈ ప్రపోజల్ పెట్టినప్పుడు ఏదో మాట వరుసకి వద్దు అన్నాడే తప్ప, కానీ తన హృదయం కూడా వీక్. అందుకనే సంధ్యా సమయంలోనే గర్భవతి అయిపోయింది ఆమె. అందుకని వాళ్ళ దితి గర్భంలో ఎవరు జన్మించారు? హిరణ్యాక్షుడు, రాక్షసులు జన్మించారు. ఎందుకంటే సంధ్యా సమయంలో గర్భం దాల్చింది కాబట్టి ఆమెకి రాక్షసులు పుట్టడం అనేటువంటిది జరిగింది. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? తర్వాత కొంత సమయం తర్వాత మళ్ళీ కొంతకాలానికి వీళ్ళిద్దరూ విష్ణువుతో చంపబడ్డారు. ఈమెకు పుట్టినటువంటి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు విష్ణువు చంపేస్తే చనిపోయారు. వీళ్ళు చనిపోయినప్పుడు మళ్ళీ దితికి పిల్లలు లేరు. సో పిల్లలు లేకపోతే మళ్ళీ దితి వెళ్ళినప్పుడు కశ్యపుడి దగ్గరికి, నాకు ఒక పిల్లడు అలాంటి వాడు కావాలి. ఎలాంటి వాళ్ళు కావాలి నాకు పిల్లలు? దేవతలకి శత్రువుగా, దేవతలను చంపగలిగినటువంటి పిల్లాడు కావాలి నాకు అని అన్నాడు. ఓకే, అప్పుడేం చేశాడు కశ్యపుడు? 1 సంవత్సర కాలం పాటు నువ్వు ఒక వ్రతం చెయ్యి, పుంసవన వ్రతము అని చెప్పారు. ఓకే, అది చాలా కఠోరమైనటువంటి వ్రతం. నువ్వు గనక పుంసవన వ్రతం గనక ఒక్క తప్పు కూడా లేకుండా సంవత్సర కాలం పాటు గనక వ్రతం చేసినట్లయితే నీకు పుట్టేటువంటి పిల్లవాడు దేవతలకి శత్రువు అవుతాడు, దేవతలని హతమార్చగలుగుతాడు అని చెప్తారు. ఒకవేళ ఏమైనా తప్పులు చేసిందనుకో ఏమవుతుంది? ఏమైనా తప్పు చేస్తే ఏమవుతుంది? నీకు పుట్టేటువంటి పిల్లవాడు దేవతలకి మిత్రుడు అవుతాడు. ఓకే, అప్పుడు మీకు పుట్టేటువంటి పిల్లలు దేవతల్ని చంపకపోగా దేవతలకి సహాయం చేసే వాళ్ళు అవుతారు అని చెప్పేసి కశ్యపుడు ఆమెకి చెప్పారు. ఓకే, 1 సంవత్సరం పాటే కదా, వ్రతమే కదా, చేసేస్తా అని చెప్పేసి దితి చేయడం మొదలుపెట్టింది. చివరికి ఏమైంది? ఆమె చేసినటువంటి వ్రతంలో ఒక చిన్న తప్పిదం అనేటువంటిది జరిగింది. దానివల్ల ఆమెకు పుట్టినటువంటి మరుత్తులు ఏమైపోయారు? మరుత్తులు దేవతలుగా మారిపోయారు. దితికి పుట్టినటువంటి మరుత్తులు దేవతలు అయిపోయారు. ఎందుకంటే ఇంద్రుడికి సహాయం చేసేటువంటి వాళ్ళుగా, మిత్రులుగా మారిపోయి దేవతల్లో కలిసిపోయారు. సో దేవతలను చంపేటువంటి పుత్రులు కావాలి అని చెప్పేసి దితి కోరుకున్నటువంటి కోరిక సరి అయినటువంటి కోరిక కాదు. సంధ్యా సమయంలో నాకు పిల్లలు కావాలి అని కోరుకున్నటువంటి దితి యొక్క కోరిక సరి అయినటువంటి కోరిక కాదు. మొదటిసారి భర్త స్థానంలో ఉన్నటువంటి కశ్యపుడు ఇచ్చినటువంటి సలహా ఆమె స్థితికి తగ్గట్టు, ఆమె స్థాయికి తగ్గట్టు, ఆమెకి ఏం చెప్తే అర్థం చేసుకుంటుందో అదే చెప్పారు. ఆ తరువాత దితి వచ్చి మళ్ళీ అదే ప్రపోజల్ చూపించినప్పుడు అప్పుడేం చేశాడు? అప్పుడు వేరే సలహా ఇచ్చాడు. నువ్వు పుంసవన వ్రతం చెయ్యి అని అన్నారు. పుంసవన వ్రతం ఎందుకు చేయమన్నారు అనంటే దితిలో ప్యూరిఫికేషన్ తీసుకురావడం కోసం. ఓకే, అంటే మొదటి కోరిక కోరుకున్నప్పుడు దితి స్థాయి, రెండవసారి కోరిక కోరుకున్నప్పుడు దితి యొక్క స్థాయిలో చాలా తేడా ఉంది. అందుకనే ఆమె ఆధ్యాత్మికంగా కొంచెం పురోగమిస్తున్నారు దితి. అందుకనే ఆమెకి పుంసవన వ్రతం చేయమన్నారు. పుంసవన వ్రతం అనేటువంటిది విష్ణువుని ప్రసన్నం చేసుకోవడం కోసం చేసేటువంటి వ్రతం, అంటే సాత్విక వ్రతం. అలాంటి సాత్విక వ్రతం చేయమనేటువంటి సలహాని కశ్యపుడు ఇచ్చాడు అని అంటే ఆ వ్రతం వల్ల ఏమవుతుంది? ఆ వ్రతం అంతా అయిపోయేసరికి ఏమవుతుంది? ఆ వ్రతం అంతా అయిపోయేసరికి దితి భక్తురాలైపోతుంది. 1 సంవత్సరం తర్వాత, 1 సంవత్సరం పాటు నియమ నిబంధనలన్నీ పాటించి చక్కగా సాత్వికంగా ఉన్నటువంటి స్త్రీ సంవత్సరం తర్వాత పాపాత్మురాలా ఉంటుందా ఇంతకు ముందులాగా? కామ కోరికలు ఇవన్నీ ఉంటాయా? అందుకని ఒక వైష్ణవుడు ఒక జూనియర్ వైష్ణవుడికి ఏదైనా సలహా ఇస్తే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి సలహా ఇస్తారు. వాళ్ళ స్థాయికి తగ్గట్టు, వాళ్ళ పరిస్థితులకు తగ్గట్టు, వాళ్ళు ఏది చెయ్యగలరు, ఏది చెయ్యలేరు అది అర్థం చేసుకుని వాళ్ళు దాన్ని బట్టి సలహా ఇస్తారు. మీరు పలానా వాళ్ళకి ఇలాంటి సలహా ఇచ్చారు, అదే సలహా నాకు కూడా వర్తిస్తుంది కాబట్టి నేను కూడా అలానే ఉండొచ్చు అని అనుకోకూడదు. ఎవరికి ఇచ్చిన సలహా వాళ్ళే పాటించాలి, ఇంకొకళ్ళు పాటించడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ స్థాయికి తగ్గట్టు, వాళ్ళ పరిస్థితికి తగ్గట్టు అనుకూలమైనటువంటి సలహా వాళ్ళకి ఏది కరెక్టో ఆ సమయానికి, ఆ సందర్భానికి ఏది కరెక్టో అది ఇస్తారు.
ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇదే దితి దగ్గరికి ఇదే కశ్యపుడి దగ్గరికి ఒకసారి అదితి కూడా వచ్చింది. అంతకుముందు దైత్యులందరూ కూడా దేవతల్ని ఓడిస్తే దేవతలందరూ కూడా తమ రాజ్యాన్ని వదిలేసి రోడ్డున పడ్డారు. అప్పుడు అదితి దగ్గరికి వచ్చింది, కశ్యపుడి దగ్గరికి వచ్చి, నాకు ఒక పుత్రుడికి జన్మని ఇచ్చేలాగా ప్రసాదం ఇవ్వండి, నాకు పుట్టబోయేటువంటి పుత్రుడు ఈ దేవతలని తిరిగి తమ స్థానాల్లో నిలబెట్టేటువంటి వ్యక్తి కావాలి నాకు అని అడిగింది. అదితి చెప్పింది. మరి ఇంతకు ముందు దితికి ఇచ్చిన సలహానే ఇచ్చారా? నువ్వు కూడా వెళ్ళి పుంసవన వ్రతం 1 సంవత్సరం పాటు చెయ్యి అని అన్నారా? ఇవ్వలేదు ప్రభుజీ. లేదు. ఏం చేశారు అప్పుడు? పుంసవన వ్రతం ఆమెకు తగ్గట్టు ఇచ్చుంటారు. ఆమెకి తగ్గట్టు ఆమె సలహా ఏమిచ్చారు అని అంటే, నువ్వు అది వ్రతం పేరండి, ఏమన్నది ఆ వ్రతం 12 రోజులు ఓకే, నువ్వు పయోవ్రతం చెయ్యి అని అన్నారు. పయోవ్రతం కేవలం 12 రోజులు మాత్రమే చేస్తారు. ఆమె 12 నెలలు చేసింది దితి. కానీ అదే కశ్యపుడు అలాంటి కోరికతోనే వచ్చినటువంటి అదితికి పయోవ్రతం చేయమంటే దితికి పుంసవన వ్రతం చేయమన్నారు. పయోవ్రతం కేవలం 12 రోజుల పాటు చేయాలి. ఈ 12 రోజుల పాటు కూడా పూర్తిగా ఉపవాసం ఉండవసరలా, పాలు తాగి ఉండొచ్చు. ఓకే, ఇలాంటి ఒక వ్రతాన్ని చేయమంటే అదితి ఏం చేసింది? ఈ పయోవ్రత వ్రతాన్ని చేసి 12 రోజుల తర్వాత ఆమె ఎవరికి జన్మనిచ్చింది? స్వయంగా భగవానుడికే జన్మనిచ్చింది. వామనుడుగా భగవంతుడు అవతరించారు. ఏం చేశారు వామనుడు? తిరిగి దేవతలందరికీ తమ పొజిషన్ తమకి ఇచ్చేశారు. ఏంటి తేడా? ఇంతమంది వేరు వైష్ణవులు వేరు స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వస్తే, అదే వ్యక్తి దగ్గరికి వస్తే అదే వ్యక్తి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సలహా ఇస్తున్నారు. ఎందుకు అంటే అది ఎవరికి సలహా ఇస్తున్నారో వాళ్ళ యొక్క స్థాయిని బట్టి వాళ్ళకి ఏది మంచో, ఏం చేస్తే వాళ్ళు పురోగమిస్తారో, ఏం చేస్తే వాళ్ళకి పవిత్రత వస్తుందో అలాంటి వాళ్ళకి అలాంటి సలహా ఇస్తారు. ఓకే, అంటే ఇప్పుడు దితి యొక్క కోరిక భౌతికమైనటువంటి కోరిక, కానీ అదితి యొక్క కోరిక భౌతికమైన కోరిక కాదు. ఈ సమస్త లోకాన్ని దేవతలు పాలించాలి. దేవతలు పాలిస్తేనే కరెక్ట్. అదే లోకాన్ని అసురులు పాలిస్తే కరెక్టా? అంటే స్వార్థం కోసం దేవతలకి పొజిషన్ ఇవ్వండి అని అనలేదు ఆమె. దేవతలకి పొజిషన్ ఇవ్వమని ఎందుకు అన్నది అంటే, ఈ జగత్తు ఏదైతే ఉంది, సమస్త లోకం ఏదైతే ఉందో, లోకమంతా కూడా మంచిగా ఉండాలి అని అంటే లోకపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవతా స్వభావాన్ని కలిగినటువంటి వాళ్ళై ఉండాలి. అందుకని దేవతలనే లోకపాలకులుగా నియమించమన్నది. ఆ కోరికలో స్వార్థం లేదు. ఆ కోరిక కోరాలి అని అంటే ఆ వ్యక్తి ఉన్నతమైనటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఆ ఉన్నతమైనటువంటి వ్యక్తికి ఇచ్చేటువంటి సలహా వేరుగా ఉంటుంది. సో కశ్యపుడు కూడా వేరే సలహా ఇచ్చేశారు అదితికి. ఓకే, అలానే చూస్తే ధ్రువుడు విష్ణువుని వెతుక్కుంటూ అడవులకి వెళ్ళిపోతే నారదుడు ఎదురయ్యి ఏమన్నాడు? ఫస్ట్ పరీక్షించాడు. వయసు చాలా చిన్న వయసు, ఆడుకునే వయసు, పోయి చక్కగా ఆటలు ఆడుకోరాదు, నీకెందుకు? గొప్ప వాళ్లే విష్ణువుని కనుక్కోలేకపోయారు, నువ్వెక్కడ కనుక్కుంటావు అన్నారు. కానీ ఆయన దృఢమైనటువంటి సంకల్పాన్ని చూసి ఆయనకు ఒక సలహా ఇచ్చారు. ఆయనకి ఏం సలహా ఇచ్చారు? 5 నెలల్లోనే విష్ణువు ప్రత్యక్షం అయ్యేలాంటి సలహా ఇచ్చేశారు. ఓకే, అంటే ఇప్పుడు మనం ఈ 3 సంఘటనలు ఏవైతే ఉన్నాయో, కశ్యపుడు దితితోటి 2 సార్లు ప్రవర్తించినటువంటిది, 3వసారి అదితితోటి ప్రవర్తించినటువంటిది, నారదుడు ధ్రువుడితోటి ప్రవర్తించినటువంటిది చూస్తే అందరూ ప్రపోజల్స్ తీసుకొని వచ్చారు. ఏ విధంగా అయితే సతీదేవి తన ప్రపోజల్ తీసుకొని శివుడి దగ్గరికి ఎలా వచ్చిందో, అలానే వీళ్ళందరూ కూడా ఏదో ఒక ప్రపోజల్ తీసుకొని వచ్చారు. ఆ ప్రపోజల్లో వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఏం చేయమంటే అది చేశారు. చేస్తే ఎలా చేయమంటే అలా, ఏది చేయమంటే అలా చేస్తే వాళ్ళు కూడా పురోగమించి ఉండేవాళ్ళు. ఇప్పుడు దితి కూడా చెప్పినట్లు చేసింది అనుకోండి, వద్దు అన్నప్పుడు ఆగింది అనుకోండి, బాగుండేది. ఆగలేదు. అందుకని ఏమైంది? ఆమెకు రాక్షసులు పుట్టారు. రెండవసారి సంవత్సరం పాటు నువ్వు ఇలా వ్రతం చేయాలి అని చెప్తే సంవత్సరం పాటు అలానే వ్రతం చేయలేదు ఆమె. మధ్యలో 1 రోజు 2 రోజు తప్పింది.
వ్రతంలో నియమ నిబంధనలు సరిగా పాటించలేకపోయేసరికి తనకు పుట్టినటువంటి పుత్రులు ఏ కోరికతో కనాలనుకుందో ఆ కోరికకి తీర్చలేకపోయారు వాళ్ళు. ఓకే, కానీ అదితి వచ్చేసి కరెక్ట్ గా ఎలా చెప్పిందో అలా చేసింది. 12 రోజుల పాటు ఆమె గర్భంలో స్వయంగా విష్ణువే అవతరించాడు. ఓకే, అలానే ధ్రువుడు చూడండి, ధ్రువుడు కూడా ఆయన కూడా అంతే. ధ్రువుడు నారదుడు ఏం చేశాడు, ఆయనలో ఉన్నటువంటి కొంచెం పట్టుదల ఏదైతే ఉందో, ఆయనలో ఉన్నటువంటి ఈ యొక్క కొంచెం ఆధ్యాత్మికత ఏదైతే ఉందో, అంటే విష్ణువుని చూడాలి అనుకునేటువంటిది ఒక నిప్పు రవ్వ. ఓకే, ఒక నిప్పు రవ్వ లాంటిది ఒక ఉంది, ఆయనలో ఉంది. దానికి నారదుడు ఏం చేశాడు, గాలి వీచేలా దాన్ని ఒక అగ్నిలాగా తయారు చేశాడు. ఓకే, 5 నెలల పాటు నారదుడు ఎలా చెప్పాడో అలానే ఆయన సాధన చేసి స్వయంగా భగవంతుడిని ప్రత్యక్షం చేసుకోగలిగాడు. అప్పటికేమైపోయాడు నారదుడు, అప్పటికేమైపోయాడు ధ్రువుడు, భక్తుడైపోయాడు. ఏ కోరికతోటి వెళ్ళాడు అసలు? యాక్చువల్ గా భౌతికమైనటువంటి కోరిక. ఇక్కడ దితి కూడా భౌతికమైన కోరికతోనే వచ్చింది. దితి కూడా భౌతికమైన కోరికతోనే వచ్చింది. ఓకే, ధ్రువుడు కూడా భౌతికమైనటువంటి కోరికతోనే వచ్చాడు. ఓకే, దితి కూడా పుంసవనం చేసిన తర్వాత, పుంసవన వ్రతం చేసిన తర్వాత కొంచెం ఆధ్యాత్మికంగా అయింది. ధ్రువుడు నారదుడు చెప్పినట్లు 5 నెలల పాటు చేయగానే, ఆయన వ్రతం చేయగానే ఆయన కూడా పూర్తిగా ఆధ్యాత్మికంగా భౌతికమైనటువంటి కోరికతోనే వెళ్ళారు. నాకు బ్రహ్మలోకం కంటే కూడా గొప్ప లోకానికి నేను రాజును కావాలి అని కోరుకుని వెళ్ళినటువంటి ధ్రువుడు భగవంతుడు ప్రత్యక్షమే నీకేం కావాలో కోరుకుంటే నాకు ఏమీ వద్దన్నాడు. బ్రహ్మలోకం కంటే పెద్ద లోకం కావాలి అనే విషయం కూడా మర్చిపోయాడు. నాకు అది అవసరం లేదన్నాడు. ఏం కావాలన్నాడు, నీ దర్శనం చాలన్నాడు. నీ దర్శనం చాలు, నీ సేవ చేసుకునేటువంటి భాగ్యం ఇవ్వు, అలాంటి వాతావరణంలో నన్ను ఉంచు అని అన్నాడు. అందుకు అవసరమైనటువంటి భక్తుల సాంగత్యంలో ఉంచు, భక్తులకి సేవ చేసుకునేటువంటి అవకాశం ఇవ్వు, నీకు సేవ చేసుకునేటువంటి అవకాశం ఇవ్వు అని అన్నారు. ఎంత మారిపోయాడు చూడండి ధ్రువుడు. అంటే నారదుడు ధ్రువుడికి ఈ సలహా ఇస్తే ఇలా మారతాడు అనేటువంటి విషయం తెలుసు కాబట్టి, ఒక సీనియర్ వైష్ణవుడిగా, ఒక గురువు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక శిష్యుడికి ఎలాంటి సలహా ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో అలానే ఇస్తారు. కాబట్టి మా శిక్షాగురు ఇలా చెప్పారు, మీ శిక్షాగురు అలా చెప్పారు, మీ శిక్షాగురు తప్పు, మా శిక్షాగురు రైటు, లేకపోతే మా శిక్షాగురు తప్పు, మీ శిక్షాగురు రైటు, ఇలాంటివి మనము మాట్లాడకూడదు. ఓకే, మనకి చెప్పినటువంటి సలహా ఇంకొకరికి చెప్పాలని లేదు, ఇంకొకరికి చెప్పినటువంటి సలహా మనకి చెప్పాలని లేదు. మనం ఏం చేయాలి అని అంటే, మన గురువులు చెప్పినటువంటి సలహాలని మనము పాటించడమే ఆధ్యాత్మికంగా మనం పురోగమించడానికి ఒక మార్గం. అలా చేసినటువంటి వాళ్ళు ఏ విధంగా పురోగమించారు? ఇప్పుడు సతీదేవికి కూడా శివుడు ప్రపోజల్ తీసుకుని వస్తే సలహా ఇస్తున్నారు. సలహా విన్నదనుకో సతీదేవి, ఏమవుతుంది? గొప్పగా ఉంటుంది. సలహా వినకపోవడం వల్ల ఏమవుతుంది? ఇప్పుడు సతీదేవికి చివరికి తన శరీరాన్ని త్యాగం చేయాలి. ఆల్రెడీ శివుడు కొన్ని కారణాలు చెప్పి పంపించారు. ఈ కారణాల దృష్ట్యా నువ్వు దక్షుడి యజ్ఞానికి వెళ్ళకూడదు అని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత శివుడు దక్షుడు గురించి ఏమేమి చెప్పాడో దక్షుడు అలానే ప్రవర్తించాడు. శివుడు సతీదేవికి ఏమేమి విషయాలు చెప్పాడో అవే విషయాల్ని సతీదేవి తిరిగి దక్షుడికి తెలియజేసి ఇన్ని కారణాల దృష్ట్యా నేను నిన్ను తండ్రిగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. నీ ద్వారా ఇవ్వబడినటువంటి శరీరాన్ని ధరించటం కూడా నాకు చాలా అవమానంగా ఉంది. నువ్వు ఇచ్చిన శరీరాన్ని నేను ఉంచుకోను అని చెప్పేసి ఆ శరీరాన్ని త్యాగం చేయడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే దాక్షాయినిగా పిలువబడడం అనేటువంటిది నాకు అవమానం, నేను దాక్షాయినిగా పిలవబడకూడదు అని చెప్పేసి ఆమె శరీరాన్ని త్యాగం చేసింది. అందుకనే శరీర త్యాగం చేసి ఆమె పార్వతిగా పిలువబడింది అనమాట. తర్వాత జన్మలో సతీదేవి పార్వతిగా వస్తుంది. అంటే ఆమెకి దక్షుడి ద్వారా శరీరం వచ్చింది అంటే కూడా, అంటే దక్షుడిచ్చిన శరీరం అనేటువంటిది కూడా ఆమె మీద ఉన్నటువంటి ఆమెకు కవరింగ్ గా ఉన్నటువంటి ఆ శరీరం ఏదైతే ఉందో ఆ శరీరాన్ని చూసుకున్నప్పుడల్లా దక్షుడు గుర్తొస్తుంటాడు. దక్షుడు గుర్తొచ్చాడంటే అదొక పెద్ద అపరాధం. అలాంటి ఆమె దృష్టిలో ఆయన ఒక పెద్ద పాపాత్ముడు. ఎందుకంటే శివుడి పట్ల అపరాధం చేసినటువంటి వ్యక్తిగా. అందుకనే ఆమె ఆ శరీరాన్ని ఆమె ఉంచుకోదలుచుకోలేదు. అందుకనే ఆమె శరీర త్యాగం చేయడం అనేటువంటిది జరిగింది. సో
మనం ఇప్పుడు 14 శ్లోకాలు చూసుకున్నాము. 15వ శ్లోకం నుంచి మనము నెక్స్ట్ వీక్ చూద్దాము. ఏ విధంగా శివుడు సతీదేవిని వెళ్ళొద్దు అని చెప్పడానికి ఎన్ని కారణాలు చెప్పారు, ఆ కారణాలన్నీ చెప్పిన తరువాత శివుడు వెళ్ళకుండా ఆపడానికి ఎంత ప్రయత్నం చేశారు, ఆ తర్వాత సతీదేవి శివుడు చెప్పినా వినకుండా వెళ్ళడం, ఆ వెళ్ళిన తర్వాత సతీదేవి తన దేహత్యాగం చేయడం, ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ సెక్షన్లో మనం చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకోకూడదు. సతీదేవి ఏదైతే చేసిందో ఎమోషన్ తోటి, నా తండ్రి, నా కుటుంబము, నా వాళ్ళు, వీళ్ళందరూ వచ్చారు, వీళ్ళందరితో పాటు నేను కూడా ఉండాలి అనేటువంటి ఎమోషన్ తోటి చేసేటువంటి నిర్ణయం అనేటువంటిది కరెక్ట్ కాదు. అలా ఎమోషన్తో చేయకుండా మనము లాజిక్ తోటి, శివుడు ఏ విధంగా అయితే లాజికల్గా చెప్తున్నారో, శివుడు ఎమోషనల్గా చెప్పలేదు. ఎమోషన్ అవసరమే, అంటే సతీదేవి యొక్క ఎమోషన్ని గౌరవించారు, ఆమె భావాన్ని గౌరవించారు, కానీ ఆ ఎమోషనల్ డెసిషన్స్ తీసుకోలేదు శివుడు. ఆయన లాజికల్గా ఇది కరెక్ట్ కాదు, ఇలా చేస్తే రైట్, ఇలా చేస్తే తప్పు అని చెప్పి ఆమెను ఒప్పించేటువంటి ప్రయత్నం చేశారు. అది ఎలా చేశారు, ఎలా చెప్పారు అనేటువంటిది మనము నెక్స్ట్ వీక్ చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనము శ్లోకాలు ఒకటి 5 minutes లో కంప్లీట్ చేద్దాం. నేను ఒక్కొక్కరిని పిలుస్తాను. బుక్స్ ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాండ్ రైజ్ చేయండి. 14 శ్లోకాలు ఉన్నాయి. 14 మంది హ్యాండ్ రైజ్ చేస్తే నేను ఒక్కొక్కరిని పిలుస్తాను. ఓకే. 3వ అధ్యాయం 4వ స్కందం 3వ అధ్యాయం 1వ శ్లోకం. సునీత కంఠం నేను మాత్రం. మైత్రేయోవాచ తదా విద్విషతోరేవం కాలో వైధ్రియమాణయో సదా విద్విషతోరేవం కాలో వైద్రియమానయో యామాతు స్వసురస్యాపి సుమహానతి చక్రమే జామాతు స్వసురస్యాపి సుమహానతి చక్రమే. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ట్రాన్స్లేషన్. ఆ రీతిన దక్షుడు మరియు శివుడు నడుమ విద్వేషము దీర్ఘకాలము కొనసాగను. అంటే అంతటితో ఆగిపోలేదు, మధ్యలో క్షమాపణలు చెప్పుకొని ఓకే నేను ఏదో తప్పు చేశాను, నువ్వేదో తప్పు చేసేసావు, ఇంతటితోటి మనం సర్ది చెప్పుకుందాం, ఇక నుంచి మనం ఫ్రెండ్స్ గా ఉందాం, ఇక నుంచి మనం మామ అల్లుళ్ళుగా ఉందాం అని అనుకోలేదు. దీర్ఘకాలం పాటు వాళ్ళ యొక్క వైరం అనేటువంటిది అలా కొనసాగుతుంది. భవానీ మాతాజీ. యథాభిషిక్తో దక్షస్తు బ్రహ్మణా పరమేష్టినా యదాభిషిక్తో దక్షస్తు బ్రహ్మణ పరమేష్టినా ప్రజాపతీనాం సర్వేషాం ఆధిపత్యేస్మయోభవత్ ప్రజాపతీనాం సర్వేషా ఆధిపత్యేస్మయోభవత్. బ్రహ్మదేవుడు ప్రజాపతులందరికీ దక్షుని అధిపతిని చేసినప్పుడు అతడు మిగులు గర్వితుడయ్యను. ఇది మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ 3వ శ్లోకం. నాగలక్ష్మి మాత. ఇష్టాసవాజపేయే సా బ్రహ్మిష్టానభిభూయ చ ఇష్టాస్వవాజపేయేన బ్రహ్మిష్టానభిభూయ చ బృహస్పతి సవం నామ సమారేభే క్రతూత్తమం బృహస్పతి సవం నామ సమారేభే క్రతూత్తమం. దక్షుడు వాజపేయ నామక యజ్ఞమును నిర్వహించెను. బ్రహ్మదేవుని సమర్థన లభించి ఏ తీరునని అతడు అమిత విశ్వాసంతో నుండెను. పిదప అతడు బృహస్పతి సవం అనేది మరి యొక్క యజ్ఞంను ఆరంభించాను. హరే కృష్ణ ప్రభు. శశికళ మాతాజీ. తస్మిన్ బ్రహ్మర్షయః సర్వే దేవర్షి పితృదేవతా తస్మిన్ బ్రహ్మర్షయ సర్వే దేవర్షి పితృదేవతాః తస్మిన్ బ్రహ్మర్షయః సర్వే దేవర్షి పితృదేవతా తస్మిన్ బ్రహ్మర్షయ సర్వే దేవర్షి పితృదేవతాః ఆసన్ కృతస్వస్త్యయ ఆస్తత్పత్స్య సభర్తృకా ఆసన్ కృతస్వస్య యనస్తత్ప్రజ్ఞస్య సభర్తృకాః. ఆ యజ్ఞం నిర్వహింపబడినప్పుడు బ్రహ్మర్షులు, దేవర్షులు, పితృదేవతలు, దేవతలు మరియు వారితో పాటుగా ఆభరణ భూషితులకు వారి భార్యలు విశ్వం యొక్క పలు ప్రాంతముల నుండి వచ్చి పాల్గొని. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. జనని మాతాజీ. హరే కృష్ణ. తదు ప్రశ్రుత్య నభసి భేచరాణాం ప్రజల్పతాం
तदुपसृत्य नभसि खेचराणां प्रजल्पताम् సతీ దాక్షాయణీ దేవి పితృయజ్ఞ మహోత్సవం सती दाक्षायिणी देवी पितृयज्ञमहोत्सवम् వ్రజంతి సర్వతో దిగ్భ్యా ఉపదేవా వరస్త్రియః व्रजन्ति सर्वतोद्दिग्भ्य उपदेव वरस्त्रियः విమానయాన సప్రేష్టా నిష్కఖంటీ సువాససః विमानयाना सप्रेष्टा निष्ककण्ठी सुवाससः దృష్ట్వా స్వనిలయాభ్యాసే లోలాక్షీర్మృష్టకుండలాం दृष्ट्वा स्वनिलयाभ्यासे लोलाक्षीर्मृष्टकुण्डलाः పతిం భూతపతిం దేవం ఔత్సుక్యాదభ్యభాషతాం పతిం భూతపతిం దేవం ఔత్సుక్యాదభ్యభాషత ఆకాశమున చరించడి ఖేచరులు తన తండ్రి నిర్వహించుచున్న మహాయజ్ఞమును గుర్చి చర్చించుకొనుటను సాధ్వియగు సతీదేవి వినెను. స్వర్గలోకవాసుల పత్నులు తమ నయనములు తేజోమయముగా వెలుగొందుచుండ చక్కని వస్త్రములు కట్టి కర్ణ కుండలములతోనూ పతకములు కలిగిన కంఠాభరణములతోనూ అలంకరించుకొని అన్ని దిక్కుల నుండి తమ గృహ సమీపముగా యజ్ఞమునకేగుటను గాంచిన ఆమె భూతనాథుడగు పతిని సమీపించి ఉత్కంఠతతో నిట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. లక్ష్మీదేవి మదర్ సత్యౌవాచ సత్యవాచ ప్రజాపతేస్తే స్వసురస్య సాంప్రతం ప్రజాపతేస్తే స్వసురస్య సాంప్రతం నిర్వాపితో యజ్ఞ మహోత్సవః కిల నిర్యాపితో యజ్ఞ మహోత్సవ కిల వయం చ తత్రాభిసరామ వామతే వయం చ తత్రాభిసరామ వామతే యద్యర్థితామి విబుధా వ్రజంతి యద్యర్థితామి విబుధా వ్రజంతి. సతీదేవి ఇట్లు పలికెను, ఓ నాథ, మీ మామగారు ఇప్పుడు గొప్ప యజ్ఞమును నిర్వహించుతున్నారు. ఆయనచే ఆహ్వానితులై దేవతలందరూ అతడకేగుతున్నారు. మీకు ఇష్టమైనతో మనము కూడా వెడలదుము. హరే కృష్ణ. శ్రీదేవి మదర్ తస్మిన్ భగిన్యో మమ భర్తృభిః స్వకై తస్మిన్ భగిన్యో మమ భర్తృభిః స్వకై ద్రువం గమిష్యంతి సుహృద్ది దృక్షవః గృహం గమిష్యంతి సుహృద్ది దృక్షవః అహం చ తస్మిన్ భవతాభికామయే అహం చ తస్మిన్ భవతాభికామయే అహోపనీతం పరిబర్హమర్హితుం సహోపనీతం పరిబర్హమర్హితుం. బంధువులను చూడగోరి నా సోదరీ గణము తమ భర్తలతో పాటుగా ఆ మహాయుద్ధమున కేగి ఉండవచ్చునని నేను తలంచుచున్నాను. నేను కూడా నా తండ్రి వసగిన ఆభరణములతో అలంకరించుకొని ఆ సదస్సునందు పాల్గొనుటకు మిమ్ము కూడి చనగోరుదును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. 10వ శ్లోకం సునీత మదర్ సునీత కంఠం నేను తత్ర స్వశ్రూర్మే నను భాతృ సంహితాం తత్ర స్వశ్రూర్మే నను భర్తృ సంహిత మాతృశ్వశ్రూ క్లిన్న ధియం చ మాతరం మాతృశ్వశ్రూ క్లిన్న ధియం చ మాతరం ద్రక్ష్యే చిరోత్కంఠమనామహర్షిభిః ద్రక్ష్యో చిరోత్కంఠమనా మహర్షిభిః గృహ్ణీయమానం చ మృఢాధ్వరధ్వజం రున్నీయమానం చ మృడాధ్వరధ్వజం. నా భావము, నా సోదరీ గణము, నా తల్లి సోదరీ జనము తన భర్తలతో పాటుగాను ఇతర ప్రియ బంధువులతో పాటుగాను అచ్చట సమాహితులై ఉండవచ్చును. నేనచ్చటికి ఏగినచో వారందరినీ చూడగలుగుదును. రెపరెపలాడు ధ్వజములను మహర్షులచే చేయబడి యజ్ఞమును నేను తిలకించగలను. నేనాథ, ఈ కారణములచే నేను అచ్చటకేక పరమోత్సాహముతో నున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. భవానీ మాతాజీ త్వయేతదాసశ్చర్యమజాత్మమాయయా. భవానీ మాతాజీ. నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ.
త్వయేతదాశ్చర్యమతాయమజాత్మమాయయా త్వయేతదాశ్చర్యమజాత్మమాయయా వినిర్మితం భాతి గుణత్రయాత్మకం వినిర్మితం భాతి గుణత్రయాత్మకం తదాప్యహం యోషి దతత్వవిచ్యతే తదాప్యహం యోషి దతత్వవిచ్యతే దీనాదిదృక్షే భవమే భవక్షితిం దీనాదిదృక్షే భవమే భవక్షితం. ఈ వ్యక్త జగత్తు భగవానుని బాహ్య శక్తి యొక్క అద్భుత సృష్టి అయి ఉన్నది. ఈ సత్యమును మీరు పూర్తిగా నెరుగుదురు. అయినను నేను సాధారణ స్త్రీని, నేను సత్యావగాహన లేని దాన్నని మీరు ఎరుగుదురు. కనుకనే జన్మస్థలమును మరొక మారు నేను గాంచగోరుచున్నాను. హరే కృష్ణ. లక్ష్మీదేవి మాతాజీ. శ్రీదేవి మాతాజీ. నేను చదివేదా మాతాజీ ప్రభుజీ? ఓకే, లక్ష్మీదేవి హరే మాతాజీ. కృష్ణ. హరే కృష్ణ ప్రభు. లక్ష్మీదేవి మాతాజీ. హరే కృష్ణ. పశ్య ప్రయాంతిరభవాణ్యయోషితో పశ్య ప్రయాంతిరభవాన్యయోషితో ప్యలంకృతాకాంత సఖావరూదశః అలంకృతః కాంత సఖావరోదసః యాసాం వ్రజద్భిసితి కంఠమండితం వ్యాసాం వ్రజద్భిః సితికంఠమండితం నభో విమానై కలహంస పాండుభిః నభో విమానైః కలహంస పాండుభిః. భావము: ఓ అభవ నీలకంఠ, నా బంధువులే కాక ఇతర స్త్రీలు కూడా చక్కని వస్త్రధారణ కావించి ఆభరణ భూషితులై తమ భర్తలను స్నేహితులను కూడి చనుచున్నారు. వారి శ్వేత విమాన గుంపుతో ఆకాశమంతయు ఎంతగా శోభించుచున్నదో ఒక్కమారు గాంచుము. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. నేను చెప్పనా ప్రభుజీ? హరే కృష్ణ. కథం సుతాయా పితృగేహ కౌతుకం కథం సుతాయా పితృగేహ కౌతుకం నిశమ్య దేహాసురవర్యనేంగతే నిశమ్య దేహాసురవర్య నేంగతి అనాహుత అప్యభియంతి సౌహృదం అనాహుత అప్యభియంతి సౌహృదం భర్తుర్గురుర్దేహ కృతశ్చ కేతనం గురోదేహ కృతశ్చ కేతనం. ఓ సురవర్య, పితృగృహమున ఉత్సవ వార్త వినినంతటా ఏ పుత్రిక దేహము కలవరము చెందకుండును. నేను ఆహ్వానింపబడలేదని మీరు తలచినను మిత్రుడు, భర్త, గురువు, తండ్రి యొక్క గృహమునకు ఆహ్వానం లేకనే వెడల్టలో ఎట్టి హాని లేదు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఓకే, లత హరే హరే కృష్ణ ప్రభుజీ. తన్మే ప్రసీదేదమర్త్య వాంఛితం తన్మే ప్రసీదేదమర్త వాంఛితం కర్తుం భవాన్ కారుణికో భతార్హతి కర్తుం భవాన్ కారుణికో బతార్హతి త్వయాత్మనోర్ధే అహమదభ్రచక్షుషా త్వయాత్మనోర్ధే అహమద బ్రచక్షుషా నిరూపితామానుగృహాణ యాచితః నిరూపితామానుగృహాణ యాచితః. ఓ మృత్యురహితుడా, నా ఎడ ప్రసన్నులై ఈ కోరికను తీర్చుడు. నన్ను అర్ధాంగిగా స్వీకరించితిరి కనుక నా ఎడ అనుగ్రహమును చూపి నా అభ్యర్థనను అంగీకరింపుడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. 14 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. 15వ శ్లోకం నుంచి మళ్ళీ నెక్స్ట్ వారం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ ఈరోజు క్లాస్. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఎందుకు దేవతలకు వ్యతిరేకంగా ఉండే పుత్రుడు కావాలని కోరుకుంటారు? ఎవరు? దితిమాత కదా. ఎందుకంటే తనకున్నటువంటి ఇద్దరు పుత్రులు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు దేవతల కారణంగా విష్ణువుతో చంపబడ్డారు.
ఓ అందువలన అందుకనే దేవతలను నాశనం చేయాలి, నాకు 2 పుత్రులు కలగాలి, దేవతల సామ్రాజ్యాన్ని మొత్తం కూడా వాళ్ళు ఆక్రమించేసేయాలి, వాళ్ళు దేవతలను చంపేలాంటి పుత్రులు కావాలి అని, దేవతలకి శత్రువుగా ఉండగలిగే పుత్రుడు కావాలనుకున్నాను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. శుద్ధ వైష్ణవుల యొక్క మాటను తిరస్కరిస్తే ఏ విధంగా ఉంటది, వాళ్ళ మాటను స్వీకరిస్తే ఏ విధంగా ఉంటుందో ఈ రోజు అంతా శుద్ధ భక్తుల కథలు, మళ్ళీ అది ఆచరించిన వాళ్ళ కథలు అన్నీ విన్నాక అర్థమవుతుంది ప్రభుజీ. సో శుద్ధ భక్తులు ఏదైతే చెప్తారో దాన్ని తూచా తప్పకుండా మనం ప్రయత్నం చేయాలి, పాటించాలి. దానిలో ఎటువంటి ఆలోచన లేకుండా, సందేహం లేకుండా అదే విధంగా ప్రవర్తించాలని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. అంతేకాదు ప్రభుజీ, ఎవరికి తగ్గట్లు అట్లా వాళ్ళకి చెప్తారు అనేది కూడా మాకు చాలా బాగా అర్థమైంది. మేము అలాగే అనుకుంటాం నిజంగానే, ఒకళ్ళకి ఒకలాగా చెప్పారే, ఒకళ్ళకి ఒకలాగా చెప్పారే, వాళ్ళ ఒక స్థితిని బట్టి చెప్తారు అనేది మాకు చాలా బాగా అర్థమైంది ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. వాళ్ళ గుణాన్ని స్వభావాన్ని బట్టి వాళ్ళకి ఇస్తా ఉంటారు అటువంటి సలహాలు కూడా అనేది అర్థమైంది ప్రభుజీ. అది ఎవరు చాలా ఏది బాగా ఆచరించగలరో, ఏది ఆచరిస్తారో, ఎవరికి ఏది కరెక్ట్ నిర్ణయమో అది చెప్తారు సీనియర్స్. అవును ప్రభుజీ, వాళ్ళన్నీ చాలా అద్భుతమైన కథలు ప్రభుజీ, ఒకదానికొకటి లింకప్ చేసుకుంటూ చాలా అద్భుతమైన మెసేజ్ ప్రభుజీ. ఒక్కొక్కటి కూడా నారద మహర్షి గురించి వినడం అంటే చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. ప్రతి ఒక్కళ్ళు ఏ విధంగా భక్తులుగా మార్చారనేది ఇవాళ మీరు చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. ఇంతకు ముందు కూడా విన్నాము, వినే కొద్దీ అందులో ఒక రుచి బాగా అర్థమవుతుంది ప్రభుజీ, మాధుర్యం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. ద్వేషం గురించి కూడా చాలా బాగా చెప్పారు ప్రభుజీ. నిజంగానే ఎవరికి ఏదన్నా ద్వేషం ఉంటే భగవంతుడి మీద ఉండట్లేదు ప్రభుజీ, వాళ్ళ మీదే తిరుగుతుంది మైండ్. వాళ్ళకి రిలేటెడ్ గా ఉన్న వాళ్ళ మీద కూడా కొంచెం కోపంగానే అనిపించేది ప్రభుజీ. చాలా బాగుంటుంది. చంద్రులు చూడండి, సమాజంలో అలానే ఉంటారు. ఒకళ్ళ మీద ద్వేషం ఉంటే వాళ్ళ కుటుంబం మొత్తాన్ని విలేస్తారు, లేదంటే వాళ్ళ చుట్టాలను విలేస్తారు, వాళ్ళ మిత్రులను కూడా విలేస్తాం. మా లైఫ్ లోనే జరిగింది ప్రభుజీ. దక్షిణ ఒక చిన్న మాట, మా అమ్మ సొంత తోబుట్టువే, మాకు అసలు ప్రాబ్లం ఏందో తెలియదు అక్క చెల్లెల వల్ల, ఇప్పటికీ తెలీదు. 10 years నుంచి ఈ కంప్లీట్ గా మాతో కూడా మాట్లాడకుండా వాళ్ళ పిల్లలు ఏమో అమెరికాలో సెటిల్ అయిపోయి చాలా జరిగినాయి ప్రభుజీ. ఈ రోజు కథ అంతా నాకు రివైండ్ అన్నమాట. ఇంకా అది హస్బెండ్ కి దాంట్లో ఆ నీతిని తెలుసుకోవాలి, వాళ్ళు అలా చేశారు అని మనం అనకూడదు అనేది ఒకటి తెలుసుకోవాలి. కొంతమంది క్యారెక్టర్స్ మనం ఇందులో పరిశీలిస్తున్నప్పుడు వాళ్ళ పట్ల కూడా అపరాధం చేయకూడదు మనం. ఓకే, వాళ్ళు చేసిన దాన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలి అని చూడాలి. ఇంకొకటి, భర్తకి తండ్రికి మధ్యలో నలిగిపోయింది కాబట్టి సతీదేవి, అలాంటి సిచ్యువేషన్స్ రియల్ లైఫ్ లో చాలా నా విషయంలోనే జరిగాయి ప్రభుజీ. ఇంకా అసలు మొత్తం వాళ్ళ స్టోరీలే అనిపించింది నాకైతే. అలాంటప్పుడు ఎమోషనల్ గా, లాజికల్ గా నిర్ణయం తీసుకోవాలి. ప్రభుజీ ఒకటి సందేహం ప్రభుజీ, ఇక్కడ సతీదేవి తను మీరంటే స్థితప్రజ్ఞలో యోగులు కాబట్టి మీరు అలా చేయగలిగారు, నేను అంతటి దాన్ని కాను అని అన్నారు. అది కొంచెం కొద్దిగా అర్థం కాలేదు ప్రభుజీ. ఆమె కూడా అంటే సతీదేవిగా ఉన్నప్పుడు సతీదేవి చాలా గొప్పది యాక్చువల్ గా, కానీ ఆ పరిస్థితుల్లో ఆమెకున్నటువంటి పూర్తి జ్ఞానాన్ని, ఆమెకున్నటువంటి మొత్తం ఉపయోగించలేదు. ఆ సమయంలో సాధారణ స్త్రీగానే ఆలోచించినాము, ఎమోషనల్ గానే ఆలోచించింది. ఓకే, చాలా సాధారణ స్త్రీగా ఎందుకున్నారు సతీదేవి అని అంటే, మనందరికీ ఏదో ఒక లెసన్ నేర్పాలి కదా, ఈ లీల ద్వారా, ఈ కథ ద్వారా మనందరికీ లెసన్ నేర్పాలి కదా. దక్షుడిలా ఉంటే ఏమవుతుంది, సతీదేవిలా ఉంటే ఏమవుతుంది, లేదంటే ఇతర స్త్రీలలా ఉంటే ఏమవుతుంది అనేది మనకి ఎలా తెలుస్తుంది? గొప్ప గొప్ప భక్తులు ఇలా వాళ్ళు లీలలను చేస్తే తప్ప మనకి ఎలా ఉండాలో అర్థం కాదు. అందుకు అంతేకాదు ప్రభుజీ, సహజంగానే ఆడవాళ్ళకి పుట్టిల్లు అంటేనే ఒక పుట్టిల్లంటేనే ఆ ప్రేమ, అభిమానం. మామూలుగా సహజంగా ప్రతి స్త్రీ కూడా అలానే ఉంటారు కదా మాతాజీ. పుట్టిల్లని ఎన్నిసార్లు మాట్లాడతారు అత్తగారింట్లో? లేదు ప్రభుజీ, అసలు అట్లా మాట్లాడలేదు ప్రభుజీ. మీకు ఎందుకంటే పుట్టిల్లు అత్తగారింట్లో ఉంటాయి కాబట్టి మీకు. అయ్యయ్యో ప్రభుజీ అలా కాదు. మామూలు పుట్టింటి మాట అంటే ఊరుకుంటామా మాతాజీ మనం?
మాతాజీ ప్రభుజీ. ప్రభుజీ క్లాసెస్ విన్న తర్వాత మాత్రం నిజంగా మాట్లాడడం ప్రభుజీ, ఎవరిని కూడా మార్పు వస్తే కనుక ఆ విధంగా యుద్ధాలు భేదం జరిగాయి చూపించాం. ప్రభుజీ. యుద్ధాలు ఆ జరుగుతాయా? విషయంగా ప్రభుజీ పుట్టింటి వాళ్ళంటే ఎవరు ఊరుకోరు ప్రభుజీ. మమ్మల్ని ఎలా మానవాణ్ణి అంటావా, మా నాన్న ఎలా అంటావా? భర్తలతో యుద్ధం చేసిన ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు ప్రభుజీ, కరెక్ట్. అది పుట్టింటి ప్రభావం అలా ఉంటుంది. ఓకే, కానీ దక్షుడికి కూడా బుద్ధి చెప్పడం కోసం సతీదేవి అలా ప్రవర్తించింది అని చెప్పారు కదా మీరు ఇంతకుముందు. అంతా మనందరం నేర్చుకోవడం కోసం జరిగింది ఈ లీల. ఓకే, దక్షుడికి కలియుగంలో జనులు నేర్చుకోవాలని చెప్పి సతీదేవి ప్రభుజీ. తెలియచేయడం లేక కాదు, లేకపోతే శివుడికి అవమానం జరిగిందని కాదు. ఈ లీల వల్ల మనం ఏమి నేర్చుకున్నాం అనేది ఇంపార్టెంట్. ఎలా ఉండొచ్చు, ఎలా ఉండకూడదు అనేది మనం నేర్చుకోవాలి. ఎస్ ప్రభుజీ, ఎస్ ప్రభుజీ. పాపం మన కోసము సతీదేవి తను ఏమి తెలియని దానిలాగా ప్రవర్తించారు పాపం. హరే కృష్ణ. సామాన్యమైనటువంటి స్త్రీ జనరల్ గా ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచించారు. ఓకే, ఎస్ ప్రభుజీ. సాధారణ స్త్రీగా ఆలోచించారు ప్రభుజీ. అప్పుడే కదా మనందరికి కూడా ఆమెలో మనల్ని ఊహించుకుంటాం. మనకి మార్గదర్శకం కావడానికి ఒక మెట్టు దిగారు పాపం. అవును, హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఏదేమైనా ఎంత గొడవలు ఉన్నా పుట్టింటికి వెళ్ళొద్దంటే మటుకి ఆడవాళ్ళ కోపం వచ్చేస్తుంది ప్రభుజీ. అలాగే వచ్చింది. అదే వచ్చింది సతీదేవికి. ఇష్టపడి కోపం వచ్చేస్తుంది. ఎంత పతివ్రత అదే చూపించారు సార్. Yes, yes. దాంట్లో మనలో ఇంకా చేంజెస్ రావాలి మాతాజీ అయితే. చాలా 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 బాగుంది ప్రభుజీ. వినే కొద్దీ ఆనందం వస్తుంది. ఎమోషన్ లో కాకుండా చెప్పేటువంటి వ్యక్తి యొక్క స్థాయిని బట్టి ఆయన మాట వినాలా లేదా అనేటువంటిది నిర్ణయం తీసుకోవాలి. ఓకే, మన విచక్షణ మనకి అవును ప్రభుజీ. సహాయం చేయలేనప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి? తెలిసిన వాళ్ళు, లాజికల్ గా థింక్ చేయగలిగిన వాళ్ళు ఏదైనా చెప్తే వాళ్ళ సలహా విని ఆ ఆలోచన ప్రకారంగా చేయాలి. శివుడు చెప్తుంటే వినాలి. అది ఓకే, సొంత నిర్ణయాలు తీసుకోకూడదని అర్థమైంది ప్రభుజీ. అంటే సొంత నిర్ణయం అంటే అంటే అదే ప్రభుజీ, మనకి తెలిసినంత వరకు సొంత నిర్ణయం తీసుకునే స్థితిలో మనం లేనప్పుడు అవును ప్రభుజీ. కొంత మనకు కూడా విజ్ఞత ఉండాలి. దాని పట్ల కాస్త వాడు చెప్పింది ఏంటనేది అర్థం చేసుకునే ఆ లాజికల్ గా ఆలోచించాలి. కొంచెం ఆలోచన శక్తి ఉన్నా మనకి ఇది అవుతుంది. దీన్ని బట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని తెలిసింది మెదలకుండా ఉంటే పాపం ఫీల్ అవుతున్నారులే అని వీళ్ళు మనసు మార్చుకుని పంపించడం కూడా జరుగుతుంది ప్రభుజీ. పంపించినప్పుడు అప్పుడు పరిణామాలు వాళ్ళు చూసుకుంటారు, మీరు చూసుకోవాల్సిన అవసరం. వాటి పరిణామాలు బాధ్యత తీసుకుంటారు. అందుకనే భర్త సమ్మతితోటి వెళ్తే పరిణామాలు ఏవైనా కానీ భర్త హ్యాండిల్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీస్ అందరికి. హరే కృష్ణ ప్రభుజీస్. మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే.